ఆత్మీయులైన భగవద్బంధువులందరికీ శుభ సాయంత్రం. శ్రీ కమనీయ హారమణిన్ చెన్నుగతానును కౌస్తుభంబునందా కమలావధూటియు ఉదారతతోప పరస్పరాత్మలందా కలితంబులైన తమ ఆకృతులత్సత పైకి తోప అస్తోకత పైకి తోచనన శోభిలు వెంకట భర్త కొంచెదన్. శ్రీకృష్ణ భగవద్గీత పరివార్ ఆధ్వర్యంలో మన డోన్ పట్టణానికి ఒక తలమానికంగా మనందరికీ ప్రతిరోజు తిరుమల శ్రీ వెంకటేశ్వరుణ్ణి కల్లారా చూసినంత ఆనందాన్ని కలిగించే దివ్య మోహన రూపంతో గర్భగుడిలో ప్రకాశిస్తున్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామి పాద సన్నిధిలో ప్రతిరోజు మనం పాడుకునే, ప్రతిరోజు కాకపోయినా కనీసం శనివారం ప్రతిరోజు అనే మాట ఎందుకు వాడతా అంటే అందరిలో ఉండకపోవచ్చు, కానీ శనివారం ఒకప్పుడు రేడియోలో ఇప్పటికీ కూడా ఉదయాన్నే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి వెంకటేశ్వర సుప్రభాతం 6 గంటలకు ఆకాశవాణి నుంచి అందంగా శ్రవణపేయంగా వినిపిస్తూ ఉంటే మన పనులు మనం చేసుకుంటూ, అంటే కసులు కొట్టుకోవడం కావచ్చు, అంట్లు దొంకోవడం కావచ్చు, గృహకృత్యాలు నిర్వహించుకునే సమయంలో కూడా మనకు తెలియకుండానే మన పెదవులు అనుగుణంగా పలుకుతూ ఉంటే తన్మయత్వంతో ఆ భక్తిలో మునిగిపోయి ఈ పనులు అలా సాగిపోయేవి. అంటే ఆ పనులు చేస్తున్నాం కదా, మేము శ్రమ పడుతున్నాం కదా, అలసిపోతున్నాం కదా అన్న ఆలోచన కూడా లేకుండా అవి వెళ్ళిపోయేవి, మనస్సు ప్రశాంతమైపోయేది. కానీ కాలక్రమేణా కొంచెం మార్పులు వచ్చాయి. అవి చేయడానికి వేరే వాళ్ళు వచ్చారు, మన పనులు చేయడానికి యంత్రాలు వచ్చాయి. మనకు కూడా ఆ మంత్ర సంబంధమైనటువంటి స్తోత్రాలు పక్కన పెట్టేసి కొంచెం వేగవంతమైన జీవితంలోకి వచ్చాం. కానీ ఇప్పటికీ చాలా మంది చేస్తున్నాం. ఇంకో గొప్ప విషయం ఏంటంటే మిగతా వాటికి వెంకటేశ్వర స్వామి సుప్రభాతము అలా వింటూ ఉన్నా, చదువుతూ ఉన్నా మనం తిరుమలకి వెళ్ళిపోయినంత ఆనందం కలుగుతుంది. ఆ స్వామి ముందు నిలబడి ఆ తన్మయత్వంతో లోకాలన్నీ మరచిపోయి ఈ క్షణం ఇలా ఉండిపోతే చాలు, ఈ ప్రపంచం ఆగిపోయినా పర్వాలేదు అనేటువంటి స్థితికి చేరుకుంటాం చూడండి. అలాంటి మధురానుభూతి కలిగించినటువంటి వెంకటేశ్వర సుప్రభాతము, స్తోత్రము, ప్రపత్తి, మంగళాశాసనం, ఈ 4 ఒక 70 శ్లోకాలు ఉంటాయి మొత్తం. ఇది దాదాపు 600 ఏళ్ల క్రితం 14వ శతాబ్దం చివరిలో కానీ 15వ శతాబ్దం ప్రారంభంలో కానీ ప్రతివాది భయంకర అన్నన్ అనేటువంటి ఒక మహా పండితుని చేత రచింపబడి అప్పటి నుండి ఇంక అన్ని చోట్ల ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తూనే ఉన్నది. ఆ వినిపించటం ఎంఎస్ సుబ్బలక్ష్మమ్మ గారి గొంతులోకి వచ్చిన తర్వాత ఇంకా జేగీయమానం అయింది. మిగతా వాళ్ళు ఎంత బాగా పాడినా పాడకపోయినా దాని నుంచి పట్టించుకోను, కానీ ఆమె మన పుణ్య పంట, మన దేశానికి, మన స్తోత్ర సాహిత్యానికి ఆ తల్లి యొక్క గొంతు లేకుండా ఉంటే ఊహించలేం. కొన్నిటికి కొంతమంది, ఇప్పుడు భగవద్గీతను ఎంతో మంది గానం చేసి ఉండొచ్చు, కానీ ఘంటసాల అనేసరికి ఒక విధమైనటువంటి లయ, ఒక విధమైనటువంటి వెంటనే ఇలా పాడాడు కదా అనిపిస్తుంది. అలా వారు రచించినటువంటి ఆ 70 శ్లోకాలలో కూడా మొదటి శ్లోకమేమో రామాయణం నుంచి తీసుకున్నారు, కౌసల్య సుప్రజ అనేది. తర్వాత అందులోనే వినా వెంకటేశం అనే శ్లోకం, అహం దూరతస్తేని, అజ్ఞానినామయ దోషాన్ అనేటువంటి 3 శ్లోకాలు. ఈ 3 కూడా మార్కండేయ పురాణంలో ఉన్న వెంకటాచల మహాత్మ్యం నుండి తీసుకున్నారు. అంటే మొత్తం 70 శ్లోకాల్లో 66 శ్లోకాలు అన్నన్ గారు రచిస్తే 4 శ్లోకాలు వేరే గ్రంథాల నుంచి తీసుకొని మనకు పాడటం జరుగుతూ ఉంది. ఇందులో మరి 4 భాగాలుగా ఉంది కదా, సుప్రభాతం ఏంటి, ప్రపత్తి ఏంటి, స్తోత్రం ఏంటి, ప్రపత్తి ఏంటి, మంగళాశాసనం ఏంటి. సుప్రభాతం అంటే మన అందరికీ తెలిసిందే, మేలుకొలుపు అంతే, లేవండి అని చెప్పడం. సో మనన్నైతే ఇంట్లో ఎలా లేపుతారో, మనం పిల్లలు ఎలా లేపుతామో పక్కన పెట్టండి, దేవుణ్ణి ఎలా లేపం కదా. మహానుభావుణ్ణి అందంగా, స్వామి నీకోసం అందరం ఎదురు చూస్తున్నాము, మేమంటే ఎప్పుడో ఉదయం రాత్రి 9 గంటలకు వండుకుంటే పొద్దున 6 గంటలకు లేస్తాం, మాకు 8-9 గంటల నిద్ర కంటి నిండా ఉంది, నువ్వేమో రాత్రి ఎప్పుడో 1:30 అట్లా కళ్ళు మూసుకుంటావు, మళ్ళీ 2:30కే వెళ్ళలేస్తాం. గంట సేపు కూడా అలా పడుకొని కళ్ళు మూసి ఒక్క క్షణం గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడా లేదా అనుకునేసరికే మళ్ళీ అర్చకులు తాళాలు తీసింటారు. మరి అలాంటి వ్యక్తికి, అలాంటి మోహనమూర్తికి ఎంతమంది ఎలా ఎదురు చూస్తున్నారో అంత అందంగా లేవండి 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 అంటూ స్వామిని మేల్కొల్పటం. ఇది విశ్వాసంతో కూడినటువంటి, భక్తితో కూడినటువంటి సుప్రభాత స్తోత్రం. దీన్ని చదవడం వల్ల మనస్సు ప్రశాంతమవుతుంది, మిగతా పారమార్థిక లౌకిక కోరికలు నెరవేరుతాయి, అది వేరే విషయం.
మరి సుప్రభాతం చెప్పిన తర్వాత స్వామి లేచాడు. లేచిన వెంటనే బాను ఇంత గొప్పవాణి స్వామి, అంత గొప్పవాణి స్వామి అంటూ స్వామి యొక్క మహిమలను, స్వామి యొక్క గొప్పదనాన్ని మనం కీర్తించడమే స్తోత్రము. స్తుతించుట అంటే నుతించుట, పొగడుట. పొగడటం అంటే మామూలు విషయం అయితే పొగుడుతాం, అది పొగడమే కాదు, ఉన్న విషయమే. ఆయన యొక్క మహాత్మ్యాన్ని ఎంత పొగిడినా అది తక్కువే. అలా స్తోత్రంలో పొగుడుతాం. పొగిడిన తర్వాత ప్రపత్తి. వెంకటేశ్వరుడు అంటేనే వైష్ణవ సాంప్రదాయంలో శరణాగతి తత్వానికి అత్యున్నత శిఖరం. అంటే శరణాగతి అనే భావనకు, శరణాగతి ద్వారా మనం పొందేటువంటి పరమార్థానికి ఒక ముఖ్యమైన ప్రతీక ఎవరంటే వెంకటేశ్వరుడు. ఎందుకంటే ఆయన మాత్రమే చెయ్యి ఇలా పెట్టింటాడు, మీ అందరికీ నా పాదాలు మాత్రమే, నా చరణములు మాత్రమే శరణము అని చూపించే విధంగా ఒక అభయహస్తాన్ని, ఒక వరదహస్తాన్ని చూపించింటాడు. ఆ శరణాగతత్వాన్ని ప్రపత్తిలో చెబుతాం. నీ యొక్క చరణాలకు నేను శరణం అంటున్నాను, నివ్వే శరణము, ఇంకా ఏ దిక్కు నాకు లేదు అంటూ మనం మనకున్నటువంటి సర్వస్వాన్ని స్వామికి అర్పించేటువంటి తత్వము ప్రపత్తిలో ఉంటుంది. సరే, మనం స్వామి వారిని నిద్రలేపాము, స్వామి ఎంత గొప్పవాడో కీర్తించాము, స్వామి నేను నీకు అంకితం అయిపోతున్నాను, నాకు సర్వస్వాన్ని నీకు అర్పిస్తున్నాను, నీవు తప్ప నాకు దిక్కెవరూ లేరు అంటూ ప్రపత్తి చేశాము. స్వామి అనుగ్రహించి అలా దివ్యమంగళంగా మనకు సాక్షాత్కరించాడు, దర్శించుకున్నాం. అప్పుడు ఏం చేయాలి? మంగళం చెప్పాలి. ఆ మంగళం ఏంటి? మంగళం అంటే శుభం. ఎవరికి మంగళం కలగాలి? స్వామికి మంగళం కలగడం ఏంటి? మనం ఆయన్నే మంగళం మనకిస్తాడు, ఆయన మంగళకరుడు. స్వామికి మంగళం ఎందుకు చెప్తామంటే, హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు. ఈ లోకమంతా ఆ పరమాత్మ అయినటువంటి శ్రీ మహావిష్ణువు చేత నిండి ఉన్నది. మనము స్వామికి మంగళం చెబుతున్నాము అంటే ఈ సమస్త ప్రపంచానికి మంగళం కలగాలని కోరుకుంటున్నాం. స్వామే ప్రపంచం, ప్రపంచమే స్వామి, అద్వైతం, తేడా లేదు. అలాంటి స్వామికి ఈ 4 రూపాలలో 4 భాగాలుగా మనం ఈ సుప్రభాతం మొదలుకొని మంగళాశాసనం వరకు ఉన్న 4 భాగాలుగా ఉన్న 70 శ్లోకాల ఈ స్తోత్రాన్ని ఈ 4 రోజుల్లో రోజుకు 15 నుంచి 15 శ్లోకాలు దాదాపుగా చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ఇందులో ముందు ఒక ప్రార్థన చేశాం. గంగిరెడ్డి గారు చాలా మధురంగా వారు రోజు చేసే అనేకమైనటువంటి దైవ ప్రార్థనల క్రోడీకరణతో ప్రార్థన చేశారు. నేను ఇక్కడ ప్రారంభిస్తూ శ్రీ కమనీయ హారమణించెన్నుగ తానును అంటూ ఒక పద్యం చెప్పాను. అది మనం ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి అన్ని ఆభరణాలు చూస్తున్నాము, అంత దివ్యమంగళంగా వెలిగిపోతున్న రూపాన్ని చూస్తున్నామంటే దానికి చాలా మంది గొప్ప గొప్ప రాజులు అనేకమైన కానుకలు ఆయనకి ఇచ్చినటువంటి ఫలం. ఎవరు ఆయన కానుకలు ఇవ్వకపోతే ఆయన కూడా ఎలా ఉండేవాడు? ఏ ఆభరణాలు లేకుండా, అలంకరణలు లేకుండా మనకేదో అభిషేకానంతర దర్శనం ఉంటుంది చూడండి, శుక్రవారం పూట నల్లని విగ్రహం. మనం అది కూడా కొంత పుణ్యపనం. అది రోజు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఏం కనిపించినాడు మొత్తం ఆభరణాలే ఉన్నాయి. మనకు ఆ ముఖం కనిపించింది నల్లగా, 2 చేతులు కనపడినాయి, అవి కూడా వజ్రాలతో ఉన్నాయి, హస్తాలు పెట్టేశారు, ఎత్తిన పెద్ద కిరీటం పెట్టేశారు. స్వామి కనపడినాడు కానీ దివ్యమంగళంగా అసలు ఎలా ఉన్నాడో కనపడలేదు. ఎప్పుడు శుక్రవారం అభిషేకం తర్వాత ఏమి ఆభరణాలు లేకుండా చాలా తక్కువగా కొంచెం వస్త్రధారణతో కనిపిస్తాడు చూడండి, అలాగే ఉండేవాడేమో. కానీ అన్ని ఆభరణాలు ఉన్నాయంటే మహారాజులు కారణం. అందులో కృష్ణదేవరాయలు ఒకడు. ఆయన తిరుమలకు వచ్చిన ప్రతిసారి తన యొక్క నిలువుదోపిల్లాగా తన తూకమేసి తనంత బరువు ఉన్నటువంటి అనేక ఆభరణాలను, వజ్రకిరీటాన్ని సమర్పించుకున్నాడు. సమర్పించుకునేంత గొప్ప భక్తుడే కాదు, తన పుస్తకంలో స్వామినంత గొప్పగా కీర్తించిన భక్తుడు కూడా. తన ఆముక్త మాల్యద అనే కావ్యంలో మొదటి పద్యంగా అది రాశాడు. ఎలాంటి వెంకటేశ్వరుని నమ్ముతున్నాను, ఎలాంటి వెంకటేశ్వరుని నేను ప్రార్థిస్తున్నాను, ఎలాంటి వెంకటేశ్వరుని నేను కొలుస్తున్నాను అంటే అప్పుడు చెప్పాడు. శ్రీ కమనీయ హారమణించెన్నుగతానును కౌస్తుభంభు నందా కమలావధూటియు ఉదారతోప. వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి ఎదురెదురుగా కూర్చున్నారంట. ఎప్పుడు కూర్చుని ఉంటారు? పెళ్లి సమయంలో కూర్చున్నారు అనుకుందాం, అంతే కదా. పెళ్లి సమయంలోనే ఎదురెదురుగా కూర్చునే సాధారణంగా మన ఉత్సవాలంటే. అలా ఎదురెదురుగా కూర్చున్నారు. కూర్చుంటే ఏమైంది? శ్రీ కమనీయ హారమణింతాను. అమ్మవారు ఒక నెక్లెస్ కాదు, చాలా నెక్లెస్లు వేసుకోయింది. ఆమె వేసుకున్న ఒక నెక్లెస్ లో, ఒక ఆభరణంలో ఒక మంచి రాయి రత్నం ఉంది. ఆ రత్నంలో ఈయన ముఖం కనిపిస్తుందంట. అంటే ఎంత పెద్ద రాయి వేసుకుంటుంది గమనించండి. కౌస్తుభం అంటే చిన్నది కాదు కదా. ఈయనకి వేసుకునేది. ఆమె కూడా అమ్మేం తక్కువ, ఆమెనే డబ్బులు ఇస్తే ఆయన దగ్గర ఉంటాయి. అసలు గమనించాల్సింది హోమ్ మేకింగ్ అంతా ఆమెదే.
మనం మన భాషలో చెప్పుకుంటే వెంకటేశ్వర స్వామి ఇల్లు అయినా ఆయన దగ్గర డబ్బు ఉండాలంటే ఆమె అనుగ్రహిస్తేనే. ఆమె మెడలో వేసుకున్నటువంటి హారంలో శ్రీ కమనీయ హార మణిన్, అమ్మవారు వేసుకున్న హారంలోని ఒక మణిలో చెన్నుగా తానును తన ముఖం కనిపిస్తూ ఉంది. మరి ఆయన వేసుకున్న కౌస్తుభంలో కౌస్తుభంబునందు ఆ కమలావధూటియు, ఆయన కూడా హారం వేసుకున్నాడు మంచి కౌస్తుభమణి. ఆ కౌస్తుభమణిలో అమ్మవారి ముఖం కనిపిస్తూ ఉంది. వీరిద్దరు ఎదురెదురుగా కూర్చుంటే వెంకటేశ్వర స్వామి యొక్క ముఖమేమో లక్ష్మీదేవి ధరించినటువంటి హారములో ఉన్న మణిలో ప్రతిబింబిస్తూ ఉంటే, అమ్మవారి ముఖం వెంకటేశ్వర స్వామి ధరించిన కౌస్తుభము అనే మణిలో కనిపిస్తూ ఉంది. ఎందుకట్లా కనిపించింది? అది ఎవరికైనా జరుగుతుంది. వారికేమి మనం కూర్చున్నా కనిపిస్తుంది. ఇంట్లోకి వెళ్ళి ఎదురెదురుగా కూర్చొని నువ్వు ఒక హారం నేను ఒక హారం వేసుకుందాం, లేదా హారాలు పెద్దగా లేవంటే నువ్వు ఒక అద్దం పెట్టుకో నేను ఒక అద్దం పెట్టుకుందాం అంటే, మనం వేసుకున్న అద్దంలో ఆమె పెట్టుకున్న అద్దంలో మనము కనిపిస్తాం. అంతే కదా? అది కాదు గొప్ప విషయం చెప్పింది ఇక్కడ. ఎందుకలా కనిపించాయంట? వాళ్ళు కూర్చున్నందుకు కాదంట, పరస్పరాత్మలందు ఆ కలితంబులైన తమ ఆకృతుల అచ్చత పైకి తోప, వాళ్ళ హృదయాల్లోనే వాళ్ళు ఉన్నారు అన్నాడు. అంటే వెంకటేశ్వరుని హృదయంలో నిరంతరము లక్ష్మీదేవి ఉంది. ఆ లక్ష్మీదేవి హృదయంలో ఉండడం కాదు, బయట ఉన్న కౌస్తుభ మణిలో కనిపిస్తా ఉంది. అదే సమయంలో అమ్మవారి గుండెలో కూడా ఎవరున్నారు? వెంకటేశ్వరుడే ఉన్నాడు. ఆయన లోపల ఉండి కనిపించకుండా కాదు, బయటికి వచ్చి అమ్మ ధరించిన హారంలోని మణిలో కనిపిస్తున్నాడు. అంటే మీరు ఇద్దరిలో కనిపించేటువంటి రూపాలు మీ రూపాలు కాదమ్మా, మీ గుండెల్లో ఉన్న రూపాలు. మీరు నిరంతరం ఒకరిని ఒకరు తలుచుకుంటూ ఉన్నారే, విడిచిపెట్టకుండా ఆ రూపాలే బయటికి కనిపిస్తూ ఉన్నాయి అన్నట్లుగా కనిపిస్తూ ఉంటే, ఎంతో శోభిస్తున్న వెంకట భర్త గొల్చెదన్న వెంకటేశ్వర స్వామిని, అలా శోభిస్తున్న అలా ప్రకాశిస్తున్న వెంకటేశ్వర స్వామిని నేను అర్చిస్తాను, కీర్తిస్తాను, ధ్యానిస్తాను అని చెప్పారు. అలాంటి వెంకటేశ్వరునికి సంబంధించి మనం వీలైనంత, నాకు తోచినంత, నాకు తెలిసినంత చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంతకంటే ఎక్కువగా నేర్చుకున్న వాళ్ళు కూడా మీలో ఇంకా కొంత నేర్చుకునే ప్రయత్నం చేస్తాను. సో ఈ రోజు మొదలు పెట్టుకుందాం వెంకటేశ్వర. నిజానికి సుప్రభాతం పూర్వ సంధ్యలో జరగాలి, మనం పరసంధ్యలో, ఎందుకంటే పూర్వ చెప్పలేం కదా, పూర్వ సంధ్యలో చదువుతాం, పరసంధ్యలో వివరించుకుంటున్నాం. సుప్రభాతం అంటేనే పొద్దున సూర్యోదయం అవుతూ ఉన్న సమయంలో చెప్పుకునేది, ఇక్కడ వివరణ మాత్రమే ఇప్పుడు. అందుకనే ఓం నమో వెంకటేశాయ. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమాన్హికం. ఇది మొదటి శ్లోకం. ఇది రామాయణం నుంచి స్వీకరించినాం. రామాయణంలో బాలకాండలో నుంచి స్వీకరించినటువంటి శ్లోకం. ఇది చెప్పింది కూడా మహానుభావుడు. ఎవరు? వాల్మీకి. కానీ వాల్మీకి చెప్పినా ఎవరి నోట చెప్పించాడు అంటే మామూలు వ్యక్తి కాదు, విశ్వామిత్రుని నోట చెప్పించాడు. విశ్వామిత్రుడు అనే మహర్షి రామలక్ష్మణులను తన ఆశ్రమంలో యజ్ఞ సంరక్షణ కోసం తీసుకొని వెళుతూ సరయూ నది తీరంలో రాజధాని నుంచి బయలుదేరి నడుచుకుంటూ వెళ్ళి సాయంకాలం అయిన తర్వాత పడుకొని ఇంకా రాత్రి పొద్దున్నే లేపుతాడు. రామ లేవయ్యా, తెల్లవారుతోంది, నీ యొక్క దైవ నిర్ణయమైనటువంటి దైనందిన కృత్యాలు నిర్వహించవలసి ఉంది అంటాడు. అప్పుడు చెప్పినటువంటి శ్లోకం. అందుకని రాముని పేరుతో వస్తుంది. కౌసల్యా సుప్రజా రామ. కౌసల్య అనేటువంటి మహాపతివ్రత యొక్క సంతానమైనటువంటి ఓ రామచంద్ర, పూర్వా సంధ్య ప్రవర్తతే, తూర్పు దిక్కున సూర్యోదయం అవుతూ ఉంది, లేక పూర్వ సంధ్య తెల్లవారుజాము అవుతూ ఉంది. ఉత్తిష్ట నరశార్దూల. నరశార్దూల మానవుల్లోకెల్లా గొప్పవాడ. శార్దూలం అంటే పులి. మనకు పులి, సింహం అనేవి జంతువులే కానీ సాహిత్యంలో పదాలలో వాటిని విశేషణాలుగా వాడుకుంటాం. రాజసింహము అంటాం, అంటే అర్థమేమి? శ్రేష్ఠుడైన రాజు అని అర్థం. అక్కడ సింహం అంటే సింహం కాదు, సింహం యొక్క అర్థం శ్రేష్ఠత. ఇక్కడ నరశార్దూలము, నరులలో శార్దూలం వంటి వాడంటే ఏ సార్ క్రూర జంతువు పేరు చెప్పారు కాదు, పులి అనేది ఉత్తమమైనది, అక్కడ శ్రేష్టమైనది అర్థం. అలాంటి పురుషోత్తముడైనటువంటి ఓ రామచంద్ర, ఉత్తిష్ట మేలుకొనుము. ఎందుకు మేలుకోవాలి? కర్తవ్యం దైవమాహికం. కర్తవ్యం దైవం ఆన్హికం అంటే తెల్లవారుజామున చేయవలసిన, లేక ఉదయకాలంలో చేయవలసిన దైవ కార్యాలన్నీ, స్నానం కావచ్చు, అర్ఘ్యం కావచ్చు, పూజ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నీ కూడా చేయవలసిన అవసరం ఏర్పడింది. నువ్వు నిద్రలేవు అని రామచంద్రమూర్తిని నిద్రలేపినటువంటి తొలి శ్లోకాన్ని
ఇక్కడ వెంకటేశ్వర స్వామి సుప్రభాతంలో మొదటి శ్లోకంగా పెట్టారు. ఎంత గొప్ప సంస్కృతి అంటే బాగా గమనించండి. రాముడు దశరథుని యొక్క కుమారుడు, కానీ దశరథుని పేరు ఎత్తలేదు, ఇక్కడ కౌసల్య పేరే ఎత్తారు. గమనించండి, మాతృదేవోభవ. ఎక్కడ వాల్మీకి రామాయణాన్ని ఎక్కడ అవసరమైతే అక్కడ వేద ధర్మాన్ని మనకు అందించటం కోసం ఉపయోగించాడు. ఏది మనకు వేదం చెబుతుందో, ఏది మంచి అంటుందో ఆ మంచి తరాలకు 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 కూడా గుర్తుండిపోవాలి అంటే ఆ వేదాలు చదువుకోలేం, అవి నేర్చుకోలేం మనం. కానీ కావ్యాలు చెబుతాయి. కాబట్టి తల్లి గొప్పది, తల్లి గొప్పది కాబట్టి కౌసల్యా కుమారుడైన శ్రీరామచంద్ర అని ప్రబోధించారు. అలాంటి విశ్వామిత్రుడు గాయత్రి మంత్ర ద్రష్ట. ఆయన ఆ గాయత్రి మంత్రంలో ఉన్న 24 అక్షరాలకు ప్రతీకలుగా వాల్మీకి కూడా 24,000 శ్లోకాలతో 6 కాండలతో రామాయణం రాశాడు. ప్రతి 1000 శ్లోకాలకు ఒక గాయత్రి మంత్ర బీజాక్షరం ఉంటుంది అని. అసలు అదంతా మనం చదివేస్తే ఆ గాయత్రి మంత్రాన్ని మనం చదివిన ఫలితాన్ని పొందుతాము అని. ఇలా మొదటి శ్లోకాన్ని విశ్వామిత్రుడు చెప్పినటువంటి మొదటి శ్లోకంతో వెంకటేశ్వర స్వామిని నిద్రలేపుతూ, తెల్లవారింది స్వామి, ఇంకా నిద్రలేవండి, మీ యొక్క దైనందిన దైవ కార్యాలు నిర్వర్తించవలసి ఉంటుంది. ఇక్కడి నుంచి మనకు ఇంకా అన్నన్ గారి సాహిత్యం. తర్వాత శ్లోకంలోనే మళ్ళీ ఇంకా నిద్రలేవు, ఒక మాటతో లేస్తే ఎట్లా అవుతుంది? ఆయన బాగా గాఢ నిద్రలో ఉన్నాడు, మామూలుగా కాదు, ఇంకా బాగా నిద్ర వెళ్తున్నాడు. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ ధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. స్వామి, నీ దైనందిన కార్యక్రమాలు ఏవో నిర్వహించుకో, కానీ అసలు చేయాల్సిన పనేమి? లోకానికంతా మేలు కలిగించు. ఎక్కడ కూడా స్వార్థం ఉండదు. చూడండి, గమనించండి, మన స్తోత్రాల్లో ఎక్కడ నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి అంటూ ఉండదు. లోకానికంతా మేలు జరగాలి. మనం ఎందుకంటే లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటి ఆ భావజాలం అన్ని చోట్ల కనిపిస్తుంది. ఉత్తిష్టోత్తిష్ట గోవింద, ఉత్తిష్ట ఉత్తిష్ట గోవింద. ఉత్తిష్ట అంటే లేవు స్వామి అని, లేవండి లేవండి, లేవు నిద్ర మేలుకో స్వామి అని. గోవింద అనే పదం చాలా విస్తృతమైనది. వెంకటేశ్వర స్వామికి ఉన్న అనేకమైనటువంటి నామాలలో అత్యంత ప్రియమైన పదాలలో ఇది ఒకటి. ఏడుకొండలవాడ, ఆపదమొక్కలవాడ, ఎన్ని పేర్లు చెప్పినా చివరిలో గోవింద అనగానే 2 చేతులు పైకెత్తాం చూడండి, అది దాని యొక్క పరాకాష్ఠ. ఆ గోవింద నామాన్ని వింటే అంత ఆనంద పరవశుడైపోతాడంట స్వామి. అందుకనే ఉత్తిష్టోత్తిష్ట గోవింద, స్వామి గోవింద నిద్రలేవండి. ఉత్తిష్ట గరుడ ధ్వజ, ఇక్కడ మనకు ఉన్న గరుత్మంతుడు, ఆయన యొక్క ధ్వజం మీద ఉన్న గుర్తు ఏమి అంటే గరుత్మంతుడు, వైనతేయుడు, గరుడుని టెక్టముగా కలిగిన జెండాగా కలిగినటువంటి ఓ స్వామి లేవండి. ఉత్తిష్ట కమలాకాంత, కమలను భార్యగా కలిగినటువంటి వాడు, లక్ష్మీదేవిని భార్యగా కలిగినటువంటి ఓ వెంకటేశ్వర స్వామి ఉత్తిష్ట, లేవు. ఏం చేయాలా? మంగళం కురు, అందరికీ శుభాన్ని. ఎక్కడికి? ఒక లోకం కాదు, త్రైలోక్యం మంగళం కురు, 3 లోకాలకు. 3 సార్ 14 అన్నారు కదా, 14 లోకాలనే సింప్లిఫై చేస్తే 3 అవుతాయి. మనము పైన స్వర్గలోకం, దేవాది లోకాలు, కింద అధోలోకాలు, నరకాది లోకాలు, మధ్యలో భూలోకం. ఇవే మనం అలా చెప్పుకుంటూ పోతే భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక అంటూ పైకి, అతల వితల సుతల రసాతల తలాతల పాతాల అంటూ లోపలికి. సో మొత్తం మీద భూమి మీద ఉన్న మాకంటే పైన ఉన్నటువంటి దివిలో ఉన్న వాళ్లకు, మాకంటే క్రింద ఉన్నటువంటి పాతాళ వాసులకు అందరికీ కూడా మేలు కలిగే పనులు చేయాలి, మేలు కలిగించాలి. కాబట్టి నిద్రలేవు స్వామి. ఈ 2 శ్లోకాల్లో పెద్దగా వివరించాల్సిన అవసరమేం లేదు, మనకు అర్థమైపోతా ఉంది. తర్వాత వచ్చే 2 శ్లోకాలు అయ్యవారివి కాదు, అమ్మవారివేవి. నిజానికి మన సుప్రభాతంలో విచిత్రంగా ఉంటాయి కొన్ని. సుప్రభాతం అంటే వెంకటేశ్వర స్వామి అనుకున్నాం కదా, ఇక్కడ 2 శ్లోకాలు మాత్రం పూర్తిగా అమ్మవారికే. ముందు ఆమె నిద్ర లేపుదాం, ఎందుకన్నా మంచిది. ఆమె అయిన తర్వాతనే ఆయన దగ్గరికి పోదాం అనుకున్నాడేమో, ముందు లక్ష్మీదేవిని నిద్ర లేపుతున్నాడు. మనకు అన్నమయ్య గారు కూడా వెంకటేశ్వర శతకము అని రాశాడు. పేరుకేమో వెంకటేశ్వర శతకం, కానీ అందులో ఉన్న 100 పద్యాల్లో అలవేలు మంగమ్మ గురించే ఉంటుంది. అన్నిట్లో అలవేలు మంగమ్మ ఇలాంటిది అని చెప్పి వెంకటేశ్వరునికి ఆయన భార్య గురించి చెప్తాడు. ఇది చాలా గొప్ప విషయం. వెంకటేశ్వర స్వామికి ఆయన భార్య గురించి అన్నమయ్య పద్యాల్లో చెప్పడం, వెంకటేశ్వర శతకం అలా ఉంటుంది.
ఇక్కడ కూడా వెంకటేశ్వర సుప్రభాతంలో కూడా స్వామి యొక్క వక్షస్థలంలో నివసిస్తున్నటువంటి అమ్మవారికి ముందుగా మేలుకొలుపు చెబుతున్నాడు అన్నం గారు. మాత సమస్త జగతాం మధుకైట భారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీ స్వామి నిశ్రిత జనప్రియ దానశీలే శ్రీ వెంకటేశ దయితే తవ సుప్రభాతం. ఈ చివరిలో వస్తుంది చూడండి, తవ సుప్రభాతం అని. ఒకటే అర్థమే దానికి. తవ అంటే మీకు, సుప్రభాతం అంటే మేలుకొలుపు. మేలుకొలుపు అంటే నిద్రలేపుకొని చెప్పడమే. కానీ పైన శ్రీ వెంకటేశ దయితే తవ సుప్రభాతం. మనం ఏమంటామంటే దయితే అంటే దయగలవాడా, వెంకటేశ నువ్వు చాలా గొప్పవాడు అనుకుంటాం. కాదు, శ్రీ దయతే అంటే భార్య. శ్రీ వెంకటేశ దయితే, శ్రీ వెంకటేశ్వర స్వామికి భార్యవైన అమ్మా లక్ష్మీదేవి నీకు సుప్రభాతం. నువ్వు ఎలాంటి దానివి పైన వస్తుంది. పైన 3 పాదాలు ఏమున్నాయి? మాత సమస్త జగతాం. మాత సమస్త జగతాం, అమ్మా మొత్తం లోకాలంటికి నువ్వు తల్లివి, మొత్తం అన్ని లోకాలకు నువ్వు తల్లివి. మధుకైట భారే, అక్కడ ఆపాలి, శ్లోకం కాట ఆపుతున్నాం, కానీ తర్వాత ఏమొస్తుంది? మాత సమస్త జగతాం, అన్ని లోకాలకు నువ్వు తల్లివి. మధుకైట భారే వక్షో విహారిణి. మధుకైట భారే, మధు కైటబుడు. మధువు కైటబుడు అనేవాడు 2 రాక్షసులు. ఎక్కడి నుంచి పుట్టారు అంటే వాళ్ళు కూడా బ్రహ్మాండమైన జననం వాళ్ళది. మామూలుగా పుట్టలే, చెవిలో పుట్టారు. చెవిలో ఎలా పుడతారంటే అదొక ప్రతీకలమ్మ. వెంకటేశ్వర శ్రీ మహావిష్ణువు యొక్క చెవిలోని గుమిడి నుంచి పుట్టిన వాళ్ళు మధుకైటవులు. వాళ్ళు బయటకు వచ్చి నీ ఎట్లా పుట్టామో అర్థం కాక బ్రహ్మదేవుని దగ్గరికి వచ్చారు. అప్పుడంతా లోకమంతా మునిగిపోయి ఉంది. అప్పుడు బ్రహ్మను వచ్చాడు కాడు, తామర పూడి మీద బ్రహ్మ ఒక్కడ కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటే ఆయన్ని బెదిరించారు. అప్పుడు ఆయన వచ్చి విష్ణుమూర్తిని ప్రార్థిస్తే వారికి విష్ణుమూర్తికి మధ్య యుద్ధం జరిగి ఆ ఇద్దరు చనిపోయారు. అప్పుడు మధు కైటబులకు శత్రువైన వెంకటేశ్వరుడు. మధు అరి అంటే శత్రువు. మధు కైట భారే, మధు కైటబులకు శత్రువైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క వక్షో విహారిణి, వక్షస్థలం మీద విహరించేటువంటి మూర్తి. మాత సమస్త జగతాం మధుకైట భారే వక్షో విహారిణి, అన్ని లోకాలకు తల్లివి. మధుకైటబులకు శత్రువైనటువంటి వెంకటేశ్వర స్వామి హృదయంలో విహరించేదానివి. మనోహర దివ్యమూర్తే, మనస్సులను హరింపచేసే దివ్యమైన సౌందర్యంతో వెలిగిపోయే తల్లివి. ఆమెను చూసినా ఆయనను చూసినా దేవతామూర్తులను చూస్తే ఎందుకు మనం అలా తన్మయత్వం అవుతాము అంటే మనస్సును ఆకర్షించే గుణం ఆ మూర్తికి ఉన్నది. అన్నిటిని చూసి ఆకర్షించలే కదా, కొన్ని చూడగానే నిలబడిపోతాం, ఎంత బాగుందో అంటాం. అలా మా మనస్సులను మనోహరంగా ఉన్న దివ్యమైన మూర్తిని కలిగి ఉన్న తల్లి శ్రీ స్వామిని. శ్రీ స్వామిని, స్వామి అంటే యజమాని, స్వామిని యజమానురాలు. శోభాకరమైన ఐశ్వర్యవంతమైన స్వామిని యజమానురాలు. అమ్మా ఈ వైకుంఠానికి ఆయన యజమానైతే నువ్వు యజమానురాలివి, ఈ లోకానికంతా నువ్వు యజమానురాలివి. శ్రీ స్వామిని నువ్వు యజమానురాలివి. శ్రిత జన ప్రియ దానశీలే, శ్రీ స్వామిని శ్రిత జన ప్రియ దానశీలే కలిపేస్తాం మనం. శ్రితజన ప్రియ దానశీలే, శ్రితజనులు నిన్ను అర్థించడానికి వచ్చిన వారు, స్వామి దగ్గరికి ఇది కావాలి అని కోరికతో వచ్చిన వాళ్ళు ఎవరు? మనమే అందరం. మనలాంటి వాళ్ళందరికీ ప్రియ దానశీలే, ఇష్టమైన కోరికలన్నీ దానశీలే, ఇచ్చే గుణం కలిగిన దానా. ఓ తల్లి, నీవు ఈ లోకాలన్నింటికీ తల్లివి. మధుకైటబుడు అనే రాక్షసులకు శత్రువైన వెంకటేశ్వర స్వామి హృదయంలో విహరించే తల్లివి. మా మనస్సులను హరింపచేసే దివ్యమైన మోహన సౌందర్యాన్ని కలిగిన దానివి. మాకందరికీ యజమానురాలివి. నాకు ఇవి కావాలి ఇవి కావాలని కోరుకుంటూ మీ దగ్గరికి వచ్చే అందరి కోరికలను ఎంతో ఇష్టంగా తీర్చే గుణమున్న దానివి. శ్రీ వెంకటేశదైతే అమ్మా వెంకటేశ్వర స్వామి యొక్క సతీమనేటువంటి లక్ష్మీదేవి తవ సుప్రభాతం, నీకు సుప్రభాతం. ఇలా అమ్మవారికి తొలి సుప్రభాతం. 2వ శ్లోకంలో కూడా ఎవరెవరు వచ్చారమ్మా నీకోసం, అయితే మేము వచ్చామంటే ఆమె లేదు. ఎవరెవరు వచ్చారని చెప్తే లేస్తుందో వాళ్ళనే చెప్తారు. లోకంలో త్రిమూర్తులు గొప్పవారు అంటాం. త్రిమూర్తులలో వెంకటేశ్వర స్వామి ఒకడు, మిగతా 2 ఉన్నారు కదమ్మా, వాళ్ళ భార్యనే నీ కోసం వచ్చారమ్మా సేవించడం కోసం అంటే అలాగా అని లేస్తుంది. చూద్దాం.
తవ సుప్రభాతమరవిందలోచనే భవతు ప్రసన్నముఖ చంద్రమండలే విధి శంకరేంద్ర వనితాభిరర్చితే వృషశైలనాథ దయితే దయానిదే. ఇక్కడ కూడా సుప్రభాతమే. ఎవరికి? దయానిదే, దయకు నిలయమైనటువంటి అమ్మ, కరుణాగుణానికి నిలయమైన అమ్మ. వృషశైలనాథ దయితే, మళ్ళీ చెప్పాం దయితే అంటే భార్య. ఎవరికి భార్య? అక్కడ వెంకటేశ దయితే అన్నాం. ఇక్కడికి వస్తే వృషశైలనాథ, వృషశైలానికి అధిపతి అయిన వెంకటేశ్వరుడు. వృషశైలం అంటేమి? వెంకటాచలానికి, తిరుమలకు నారాయణాద్రంటామో, గరుడాద్రంటామో, అంజనాద్రంటామో, వేదాద్రంటామో, పుష్కరాద్రంటామో, కనకాద్రంటామో, ఇన్ని పేర్లు ఒకటి కాదు, ఎన్ని పేర్లో ఉన్నాయి. యుగాలలో వచ్చే పేర్లు వేరు, మనం పిలుచుకునే పేర్లు వేరు. తీర్థాద్రి అంటాం, అనేక తీర్థాలు ఉన్నాయి. పుష్కరాద్రి, అనేక పుష్కరాలు ఉన్నాయి. కనకాద్రి, బంగారు కొండలతో మెరిసిపోతుంది. ఇలా రకరకాలు ఉన్నాయి. అందులో వృషాద్రి అనే పేరు ఒకటి. వృషాద్రి అంటే అర్థం ఏమంటే, వృషభాద్రి అంటే తెలుసు, వృషభము అంటే ఎద్దు. వృషభము అంటే వృషభాసురుడు అనేవాడు తపస్సు చేసి స్వామి వారిని వరం కోరుకున్నాడు కాబట్టి ఆ పేరుతో వచ్చింది. ఇక్కడ మనం నందీశ్వరుడు కాదు, వృషభాసురుడు అనేవాడు రాక్షసుడు, వాడు వాని వల్ల వచ్చిన పేరు వృషభాచలం. మళ్ళీ చెప్పుకుందాం అది. ఇక్కడ వృషాద్రి అన్నారు కదా, వృష అంటే ధర్మదేవత, వృషము అంటే ధర్మం, వృషము అంటే ధర్మం. వృషాద్రి అంటే ధర్మదేవత కూడా ఒకప్పుడు ఇక్కడ వచ్చి తపస్సు చేసిందంట. ఎందుకని తపస్సు చేసింది? యుగాలు మారే కొద్దీ నన్ను ఆచరించే తత్వం కూడా మారుతుంది, డిక్రీజ్ అవుతుంది, తగ్గిపోతుంది. ఏదో కృతయుగంలో 4 పాదాలతో నడిచింది ధర్మము, తర్వాత 3, తర్వాత 2, తర్వాత 1 అంటున్నాం కదా. ఆ ధర్మదేవత కూడా ఈ కొండ మీద తపస్సు చేసి స్వామితో వరం పొందింది. స్వామి, నన్ను అందరూ నిష్పక్షపాతంగా, నిష్కల్మషంగా, నిరంతరం ఆచరించేటట్లు వరం ఇవ్వండి అని. సరే, కాలానుగుణంగా నీకు ఆ వరం ఇస్తానన్నాడు. దాని ప్రకారమే జరుగుతూ ఉంది. కలియుగం వచ్చింది, మన యొక్క లక్షణాల ప్రకారం ధర్మాచరణ తగ్గిపోయింది. కానీ ఆ ధర్మదేవత తపస్సు చేసిన స్థలం కాబట్టి వృషాద్రి అన్నారు, వృషాచలము అన్నారు. ఆ వృషాచలానికి అధిపతి అయిన వాడు వెంకటేశ్వరుడు, ఆయన యొక్క భార్య దయాగుణానికి నిలయమైన ఓ లక్ష్మీదేవి, నీకు సుప్రభాతం. తవ సుప్రభాతం అరవిందలోచనే. అమ్మవారు పద్మం మీద ఉండే తల్లి మాత్రమే కాదు, ఆమె కళ్ళు కూడా పద్మాల లాంటివి. తవ సుప్రభాతం అరవిందలోచనే, తామర రేకుల వంటి, తామర పుష్పాల వంటి కన్నులు కలిగినటువంటి ఓ అమ్మ, నీకు సుప్రభాతం. భవతు ప్రసన్నముఖ చంద్రమండలే, చందమామ లాంటి ప్రసన్నమైన ముఖం కలిగిన తల్లి, తవ సుప్రభాతం, నీకు సుప్రభాతం. ఇది పొగిన్నాం, ఎవరొచ్చారని చెప్పాలి కదా. చూడండి, విధి శంకరేంద్ర వనితాభిరర్చితే. అమ్మా, నేను నీకు పూజ చేయడం కోసం, అర్చించడం కోసం వచ్చారు. ఎవరు? విధి శంకర ఇంద్ర వనిత. వనిత అంటే స్త్రీలు అర్థం, కానీ వనిత అంటే ఇక్కడ భార్యలు. ఎవరి యొక్క భార్యలు? విధి, శంకర, ఇంద్ర. విధి అంటే బ్రహ్మ, శంకర అంటే ఈశ్వరుడు, ఇంద్ర అంటే దేవేంద్రుడు. వారి యొక్క భార్యలు సరస్వతీదేవి, పార్వతీదేవి, శచీదేవి. ఇలాంటి లోకోత్తమ స్త్రీలు, దేవలోకంలోనే ఉత్తములైన. ఎందుకంటే ఆయన ఇంద్రుడైతే ఈయన ఉపేంద్రుడు. మనం వెంకటేశ్వరుడు ఇంద్రుడి యొక్క తమ్ముడు, గమనించాలి. దేవేంద్రుడే అన్న, ఉపేంద్రుడు అంటాం వినను. ఇంద్రుని తర్వాత జన్మించాడు కాబట్టి అదితికి ఉపేంద్రుడు అంటారు. ఆ వెంకటేశ్వర స్వామి భార్యవైన ఓ లక్ష్మీదేవి, నిన్ను అర్చించటానికి బ్రహ్మగారి, పరమేశ్వరుడు గారి, దేవేంద్రుడి గారి భార్యలైనటువంటి సరస్వతీదేవి, పార్వతీదేవి, శచీదేవి వచ్చి ఉన్నారమ్మా, నీకు సుప్రభాతం, మేలుకోవాలి. ఇలా అమ్మకు చెప్పిన తర్వాత ఆ పాపం మనం తొందరనే లేస్తుంది. ఎందుకంటే ఇంట్లో ఎక్కడైనా పాపం వాళ్ళే లేస్తారు, మనం చెప్పుకోవాలంటే. చక్కబెట్టేది వాళ్ళే. మా ఇంట్లో అయినా ఇంకొని చెప్పలేము, కొన్ని ఎగ్జామ్షన్స్ ఉండొచ్చు. కానీ మేమైతే మాత్రం చెప్తాం కదా, అందరిలో ఇల్లాలు అంత చక్కగా చూసుకుంటుంది కాబట్టి భారతీయుల ఇల్లు ఇంత బాగున్నాయి, మనం ఒప్పుకోవాలి. ఇంటి యజమాని ద్వారా కాదు, యజమాని తెచ్చిపెట్టిండొచ్చు కానీ చక్కగా చూసుకున్నది ఇల్లాలే. ఆమె చక్కగా చూసుకుంది కాబట్టి అందరి ఇల్లు అంత కలకల్లాడుతూ ఉన్నాయి, ప్రపంచానికి మార్గదర్శకంగా ఉన్నాయి. అంతే, అది మనం మెచ్చుకోదగ్గ విషయం, అందులో ఏ సందేహం లేదు. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తాం. అమ్మ అయిపోయింది కదా,
అత్ర్యాది సప్తఋషయ సముపాస్య సంధ్యాం ఆకాశ సింధు కమలాని మనోహరాని ఆదాయ పాదయుగమర్చయితుం ప్రపన్నా శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. ఇక్కడ నుంచి మొదలవుతుంది సుప్రభాతం. శ్లోకాలన్నీ స్వామివే ఉంటాయి. ఎవరెవరు వచ్చారని చెప్తున్నారు అంతే. ఆయన అందరూ వచ్చిన తర్వాత మనం ఒక ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన తొందరగా బయట రారు, లోపలికి వెళ్ళి చెప్తుంటారు, సార్ అంట వాళ్ళు వచ్చారు సార్, వీళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చారంటే అందరు వచ్చిన తర్వాత ఆయన సమయం విలువైంది. ఆయన విలువైన సమయం కాబట్టి ఒక్కసారిగా వచ్చి అన్ని పనులు పూర్తి చేసుకుని వెళ్తారు. అలా నీకోసం ఎవరు వచ్చారంటే మనందరికీ అద్భుతమైనటువంటి స్తోత్ర సాహిత్యాన్ని, సంప్రదాయాన్ని, జ్ఞానాన్ని ఇచ్చిన వాళ్ళు ఋషులు. ఆ ఋషులు వచ్చారు అని చెప్తున్నారు. అత్యాది సప్తఋషయ సముపాస్య సంధ్యాం. అత్రి మహాముని మొదలైనటువంటి సప్తఋషుల యొక్క పేర్లు ఒక్కొక్క చోట ఒక రకంగా ఉండొచ్చు, కొంచెం అటు ఇట్లో ఉండొచ్చు. మొత్తం మీద 7 మంది ఋషులు. ఆ సప్త ఋషులంతా కూడా సంధ్యావందనాన్ని పూర్తి చేసుకుని సంధ్యావందనాన్ని పూర్వ సంధ్యావందనాన్ని పూర్తి చేసుకుని ఆకాశ సింధు కమలాని మనోహరాని ఆకాశ సింధు ఆకాశ గంగయందు స్వర్గలోకంలో ప్రవహించే గంగా నది యందు మనోహరంగా ఉన్నటువంటి కమలాని పద్మాలను ఆకాశ సింధు కమలాని మనోహరాని మనస్సుకు ఆకర్షణీయంగా ఉండేటువంటి ఆ ఆకాశ గంగలో లేక స్వర్గంగలో ఉన్నటువంటి తామర పువ్వులను ఆదాయ పాదయుగమర్చయితుం ప్రపన్న. ఆదాయ అంటే ఆదాయం కాదు, తీసుకొని వచ్చారు. వేటిని తీసుకొని వచ్చారు? సప్త ఋషులు ఉదయాన్నే నిద్రలేచి సంధ్యావందనం పూర్తి చేసుకొని ఆకాశగంగలో స్నానం చేసి అక్కడే సంధ్యావందనం పూర్తి చేసుకొని ఆ ఆకాశగంగలో ఉన్నటువంటి మనోహరమైన తామర పుష్పాలను ఆదాయ తీసుకొని ఎందుకు వచ్చారు? నీకోసం. పాదయుగమర్చయితుం ప్రపన్న, నీ పాదాలకు అర్పించడానికి, పూజించడానికి ఆ తామర పుష్పాలను తీసుకొని వచ్చారు. వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. శేషాద్రిశేఖర విభో, శేషాద్రి అనేటువంటి పర్వతానికి నాయకుడైనటువంటి ఓ వెంకటేశ్వర నీకు సుప్రభాతం. ఇక్కడ మళ్ళీ ఒక మాట, శేషాద్రి ఎందుకు వచ్చింది? మనం శేషాచలం అన్నా శేషాద్రి అన్నా ఒకటే. ఒక్కొక్క పేరు రావటానికి ఒక్కొక్క కథ. స్వామివారి దివ్య మంగళ లీలను చెప్పుకోవాలి అంటే రోజులు తరబడి అవుతుంది. నిజానికి మేమేదో మంచిగా రూమ్ బుక్ చేసుకున్నాం, మేము బాగా తిరిగి వచ్చాం, బాగా ఉన్నాం అనేది ఈనాటి కాలానికి వర్తిస్తుందేమో. కానీ ఒకప్పుడు ఆ 1000 కాళ్ళ మండపంలో కూర్చొని 2 రోజులు 3 రోజులు అక్కడే ఉండి 50 రూపాయల టోకెన్ లేవు, 300 టోకెన్ లేవు, ఏవీ లేవు. దర్శనానికి లైన్లో వెళ్ళాలి, దర్శించుకోవాలి, రావాలి, ఒక 3 నిద్రలు కూడా చేసి రావాలి. ఇదో లక్షణం ఉండేది. నిద్రలు చేసేటప్పుడు ఏం చేయాలో కూర్చొని పిచ్చాపాటిగా మళ్ళీ ఈ సంసార భాగవతమే మాట్లాడుకోవడం కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్వామి గురించి మాట్లాడుకోవాలి. మిగతా సమయంలో మాట్లాడుకుంటామో మాట్లాడుకోమో, ఒక పవిత్ర ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు వేరే ఆలోచన లేకుండా ఆయన గురించి మాట్లాడుకుందాం. నోరు శుద్ధి అవుతుంది, మనస్సు శుద్ధి అవుతుంది, కాలము తరిస్తుంది కొంతవరకు. ఏం చదివేవాళ్ళు? వెంకటాచల మహాత్మ్యం చదివేవాళ్ళు. తరిగొండ వెంగమాంబ గారు రచించినటువంటి వెంకటాచల మహాత్మ్యం ఒక అద్భుతమైన గ్రంథం. ఆమె ఒక 3 పురాణాలను, వరాహ పురాణాన్ని, ఇతరత్ర భవిష్యత్ పురాణాన్ని, భవిష్యత్తోత్తర పురాణాన్ని సంకలితం చేసి వెంకటాచల మహాత్మ్యం అద్భుతంగా రాసింది. అందులో ఒక్కొక్క దానికి ఒక్కొక్క కథ. నాకేమీ తెలియదు అనుకుంటేనే ఒక పెద్ద ఎన్సైక్లోపీడియా ఇచ్చింది ఆమె మనకు. నాకేం తెలియదు, అష్టాంగ యోగం అంటుంది. మననే యోగా డే జరిగింది కదా, అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకున్నాం. యోగా అంటే ఒకటే కాదు కదా, అష్టాంగ యోగం, యమనియమాలు మొదలుకొని సమాధి వరకు. అవన్నీ నాకేం తెలవంటూ ఆమె అన్నిటినీ సాధించి ఆ అద్భుతమైన సాధన చేసి అక్కడ ఉండి స్వామివారికి సేవలు చేసి ముత్యాల హారతులిచ్చి వచ్చిన వాళ్ళకు భోజనాలు పెట్టి ఇప్పుడు ఆమె పేరు అందరూ తలుచుకునే విధంగా తరిగొండ వేంగమాంబ నిత్యాన్నదాన సత్రం అని పేరు వచ్చేసింది. ఊరికే రాలేదు. అంత గొప్ప సత్రానికి, అన్నదాన సత్రానికి ఆయన పేరే పెట్టొచ్చు కదా, వెంకటేశ్వరం పెట్టొచ్చు. కానీ ఆ కొండ మీద అందరి అన్నార్తిని తీర్చినటువంటి తల్లి వెంగమాంబ. ఇప్పుడు ఆమె దేవాలయం అద్భుతంగా నిర్మిస్తున్నారు. మొన్నటి వరకు కొంచెం శిథిలావస్థలో ఉన్న దాన్ని అద్భుతమైన దేవాలయంగా తీర్చిదిద్దుతున్నారు.
నిజంగా చాలా గొప్ప మహిమాన్వితురాలు. ఆమె చెప్పినటువంటి ఆ వెంకటాచల మహాత్మ్యంలో ఒక్కొక్క పేరుకి ఒక కథ చెప్పిందాను. చాలా చోట్ల ఉంది. ఇప్పుడు శేషాద్రి, శేషాచలం ఎందుకు వచ్చింది? చాలా కాలం క్రితం వైకుంఠంలో ఆదిశేషుడు ఉన్నాడు. ఎప్పుడు ఆయన సేవిస్తూనే ఉంటాడు, 24 hours ఆయన. అది గమనించాలి. ఎందుకంటే ఎప్పుడు ఆయన వైకుంఠంలో ఉన్నంత వరకు పడుకొని ఉంటాడు ప్రశాంతంగా. 1000 పడగలు పెట్టుకొని నీడనిస్తుంటాడు. మెత్తని పరుపుగా మారిపోయి ఉంటాడు. పొరపాటున ఆయన కాలు కిందికి పెడితే కూడా ఆ తోక అలా వచ్చి ఉంటది. నాకు పెట్టేసేయి, కాలు నొయ్యకూడదు. అంత సేవించే తత్వం ఆదిశేషునికి ఉన్నది. ఆ ఆదిశేషుని దగ్గరికి ఒకనొక రోజు వాయుదేవుడు వచ్చాడు. ఇద్దరు ఎదురయ్యారు. ఆ సమయంలో మరి స్వామి బయటికి వెళ్ళాడు. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. ఎదురైతే పరామర్శించుకున్నారు, పలకరించుకున్నారు, షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారో తెలియదు కానీ బాగున్నావా అంటే బాగున్నావు, ఇంతవరకు బాగానే ఉంది. చిన్నగా అందులో బాగున్నావంటే నాకేమి అన్నాడు శేషుడు. నాకేమి, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి పానుపుగా ఉన్నాను, నీడనిచ్చే స్వామిగా ఉన్నాను, నీడనిచ్చే దైవం, నీడనిచ్చే వ్యక్తిగా ఉన్నాను, ఆ స్వామి సేవలో తరిస్తున్నాను, నాకేమి అని. వాయువుకి కొంచెం జలసి, అసూయ. కానీ అది ఎట్లా బయట పెట్టాలా? నువ్వు గొప్పనివి కాదని చెప్పాలి తప్ప, అవును నిజమే చాలా గొప్పనివి, నీకు ఎప్పుడు ఆయనే సేవిస్తున్నావు, మాకు అదృష్టం దక్కలేదు అంటే తనంతటి వాడి దగ్గర నేను తక్కువ కావడం ఏంటి? నీ గొప్ప ఏముంది, ఆ స్వామి దగ్గర ఉన్నావు కాబట్టి అంతో ఇంతో పేరు వచ్చింది, కానీ నువ్వు ఎందుకు పనికిరావు? నీకు బలం లేదు, పేరు లేదు, గొప్పదనం లేదు. వెంకటేశ్వర స్వామి పక్కన ఉన్నావు కాబట్టి, మహావిష్ణువు దగ్గర ఉన్నావు కాబట్టి నీకు ఆ మాత్రం గౌరవం దక్కుతుంది, లేకుంటే ఏమీ లేదు. నేను గొప్పవాడిని అంటే లోకాన్నంతా ప్రాణాలు ఇచ్చి కాపాడుతున్నా. అసలు ప్రాణాలు ఏంటి? ఇంకోటి, నువ్వెవడో తెలుసునా? ఆదిశేషుడు ఏం తిని బతుకుతాడు అంటే మనం అందరం అనుకుంటాం పాలు తాగుతారు, అవి తాగుతారని. ఆయనకు హుతాసనుడు అని పేరు. సరే, ఆదిశేషుడు ఆ గాలిని, వాయుభక్షకుడు, గాలిని ఆహారంగా తీసుకొని బతుకుతాయి అని పాములకు పేరు. పాముల యొక్క ఆహారం ఏది అంటే వాయువు. నన్ను ఆహారంగా తిని బతికే నువ్వు నేనే గొప్ప అంటావు, నేను లేకపోతే నువ్వు ఉంటావా, నేను లేకపోతే లోకం ఉంటుందా? ఇలా చిన్నగా చిరికి చిరికి గాలి వాన రేపు కొట్టుకునే స్థాయికి వచ్చారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటే మామూలే. వాళ్ళకే అంత వేషాలు ఉంటే మనకెంత? మనం అమ్మాయి పర్వాలేదు, మనం కూడా సరి చెప్పుకోవచ్చు. ఇది వెంకటేశ్వర స్వామి తెలియలే, ముందు భాగంగా కొట్లాడే స్థాయికి వచ్చారు. అప్పుడు వచ్చాడని ఏం జరిగింది అని ఇలా మా ఇద్దరి మధ్య చిన్న వాగ్వివాదం వచ్చింది, ఎవరు గొప్ప వాళ్ళమో. మరి ఏం చేద్దాం అనుకున్నారు. సరే చూసుకో, పోటీ పెట్టుకొని చూస్తా అన్నాడు. అప్పుడు శేషుడు అన్నాడు, నేను ఈ వైకుంఠంలో ఉన్న పర్వతాన్ని గట్టిగా చుట్టి దిగుతుగా పట్టుకొని ఉంటాను, నీవు ధైర్యం ఉంటే నీ బలాన్ని ప్రయోగించి కదిలేటట్టు చేయాలన్నాడు. ఆ పర్వతాన్ని, వైకుంఠ పర్వతాన్ని క్రీడా పర్వతం అంటాం, రకరకాల పేర్లతో పిలుస్తాం. దాన్ని చుట్టుకున్నాడు ఆదిశేషుడు. గట్టిగా మూసిపెట్టి కూర్చున్నాడు. ఇంకా కానీ అన్నాడు. వాయువు తన బలాన్ని ఒక్కసారి ఉపయోగించి ఉఫ్ అనేసరికి ఎగిరిపోయాడు. ఒక్క క్షణం కూడా అక్కడ లేడు. శేషుడు పర్వతంతో సహా ఎగిరొచ్చి ఈ భూమి మీద పన్నాడు. ఈ భూమి మీద ఆ యొక్క సువర్ణముఖి నది తీరంలో, మనం ఎప్పుడైతే తిరుమల అంటున్నామే అక్కడ వచ్చి పన్నాడు, కొండతో సహా. శేషునికి గర్వభంగం. నేను ఇంత గొప్పవాడిని కదా అనుకునేదాని గర్వభంగం. మరి పడిపోవడం లాభం ముల్లోకాలకే, మన భూలోకానికి, మనకు ఆ వైకుంఠం వచ్చి ఇక్కడ పడింది. అది లోక కళ్యాణం. అందుకనే స్వామి కళ్ళు మూసుకొని కానీ అన్నాడు. ఎప్పుడు వైకుంఠంలో ఉంటే నన్ను ఎవరు చూస్తారు? ఎప్పుడు తరిస్తారు? ఎప్పుడు పాపాలు పోతాయి జనాలకు? నేను భూలోకానికి పోవాలి అంటే జరగాలి కాబట్టి కానీ అన్నాడు. శేషుడు వచ్చి పడి అవమాన భారంతో కృంగిపోయాడు. నేను ఇట్లా అయిపోయాను, ఇట్లా అయిపోయానని. అప్పుడు ఓదార్చి, ఏం పర్వాలేదులే, ఇది ఒక మహాక్షేత్రం అయిపోతుంది అంటే నా పేరు మీద ఉండాలి అన్నాడు. శేషాచలము అన్నాడు. అది చిన్న 7 కొండలు మాత్రమే కాదు, 3 యోజనముల విస్తీర్ణం, వెడల్పుతో 30 యోజనాల విస్తీర్ణంతో ఉన్నటువంటి గొప్ప కొండ శేషాకృతిలో ఉంటుంది, పాము ఆకారంలో ఉంటుంది. దాని యొక్క శిరః భాగంలో తిరుమల వెంకటేశ్వరుడు ఉంటే, నడుము భాగంలో అపోదుల నరసింహస్వామి ఉంటే, తోక భాగంలో శ్రీశైల మల్లికార్జునుడు ఉంటాడని మనకు శాస్త్రం చెబుతున్నారు. అదే మీరు ఎక్కడ చూడగలరు? ఆ వెంగమామ సత్రంలోకి వెళ్ళి ప్రశాంతంగా కడుపు నిండా భోజనం చేసి ఓ మంచి సెల్ఫీ తీసుకుందామా, గ్రూప్ ఫోటోలు తీసుకుందామా అంటే మా కెమెరా పట్టకుండా ఉంది. ఈ సైడ్ నుంచి ఆ సైడ్ వరకు పెద్దగా ఒక వాల్ పోస్టర్ లాంటి 3D పిక్చర్ ఉంటుంది అక్కడ. శేషాచలం కొండంతా పెట్టింటారు, గమనించుంటారా? పైన వెలిగిపోతున్న తిరుమల వెంకటేశ్వరుని మొదలుకొని చిట్ట చివర ఉన్న శ్రీశైల మల్లికార్జునుడి వరకు సర్పాకారంలో ఉన్న నల్లమల కొండలన్నీ శేషాచలం కొండలుగా చెప్పుకోబడతాయి. ఆ శేష పర్వతాన్ని
అధిపతి అయినటువంటి ఓ మహా వెంకటేశ్వర నీకు సుప్రభాతము అంటూ ఆ శేషాద్రిని గురించి చెప్పుకున్నాం. ఇంకా మనకు అది ఎక్కడ వస్తుంది అనే దానికి కూడా వరాహ పురాణంలో వస్తుంది ఆ విషయం. యోజనత్రయ విస్తారం త్రింశద్యోజనమాయతం శేషాకారం హరేశేషం శేషికాం సర్వదేహినాం. చెప్పాం కదా, 3 యోజనముల వెడల్పు 30 యోజనముల పొడవుతో ఉండి శేషాకారంలో నిలిచిపోయింది, వెలసిపోయింది ఆ శేషాచలం. స్వామి అతని యొక్క కోరిక మేరకు స్వామి అక్కడ నిలబడిపోయాడు. ఇదే విషయాన్ని వెంగమామ ఎలా చెప్తుంది, వెంగమామ పద్యం కూడా చెప్పాలి, ఎందుకంటే తెలుగు కదా మనకు, సంస్కృతం కంటే నాకు అది. శేషాకృతితో నమరి విశేషత్వమునుంది సర్వశేషింతనపై భూషణముగ నిడి కొనుటకు శేషాచలంబనంగా భూ ప్రసిద్ధమయన్ అంటూ అన్ని చిన్న చిన్న పద్యాల్లో చెప్తుంది. శేషాకారంలో వచ్చి శేషుని వల్ల ఈ భూలోకంలో నిలిచిపోయి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామిని తన పైన కలిగి ఉన్న కారణంగా ఈ పర్వతానికి శేషాచలం అనే పేరు వచ్చింది. ఆ శేషాచలానికి అధిపతివైనటువంటి ఓ వెంకటేశ్వర, నీ కోసం ఈ ఋషులందరూ కూడా ఇలా సంధ్యావందనాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని నీ కోసం ఆ తామర పూలు తీసుకొని సిద్ధంగా ఉన్నారు. నీకు సుప్రభాతం, నీకు మేలు కొలుపు ఇంకా లేవు, నిద్ర లేవయ్యా అని చెప్తూ ఉన్నారు. ఇంకా ఋషులు మాత్రమే కాదు, దేవతలు ఎవరెవరు వచ్చారు. పంచాననాబ్జవశన్ముఖవాసవాద్యా త్రైవిక్రమాది చరితం విభుదాస్తువంతి భాషాపతి పటతి వాసరశుద్ధిమారా శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. చివర్లో ఏం చెప్పుకున్నాం, శేషాద్రిశేఖర విభో. వచ్చిన వాళ్ళు ఎవరు, దేవతలు ఎలా ఉన్నారు. ఈ శ్లోకాలతో మనమేం చేయాలి అంటే తిరుమలలో మనం ఎలా ఉండాలి. సో వాళ్ళు స్నానం చేసి సంధ్యావందనం చేసుకొని పుష్పాలు తీసుకొని వచ్చారు. అంటే మనం కూడా దర్శనం వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా స్నానాది కార్యక్రమాలు తీసుకోండి. మీ యొక్క కులాచారం ప్రకారం సంధ్యావందనం లాంటివి ఉంటే అవి కూడా నెరవేర్చుకొని పోండి. పుష్పాలు తీసుకొని పోమన్నారు, మనం ఇప్పుడు పోయే స్థితిలో మనం లేము, ఎందుకంటే ఆ క్యూలో ఎక్కువ ఉండటం, పడేసుకోవటం సమస్యలు అవుతాయి. కాబట్టి నమస్కార పుష్పాలు తీసుకొని పోతే చాలు. స్వామికి నమస్కరించడం అనే పుష్పాలు తీసుకొని పోతూ సిద్ధంగా ఉండాలి. మరి దేవతలు ఎవరు వచ్చారు, పంచాననాబ్జభ వశన్ముఖవాసవాద్య. పంచాననుడు, అబ్జభవుడు, షణ్ముఖుడు, వాసవుడు. పంచాననుడు ఈశ్వరుడు. ఈశ్వరునికి 5 ముఖాలు ఉంటాయి, మనం ఒకటే అనుకుంటాం, కానీ ఈశ్వరునికి 4 దిక్కులలోనూ ఆకాశం వైపున పంచభూతాలతో కూడినటువంటి 5 ముఖాలు ఉంటాయి. అవి 5 రకాల తత్వాల నుంచి, పంచభూతాల నుంచి ఉద్భవించాయని చెబుతాం. అలాంటి పంచముఖములు కలిగినటువంటి ఈశ్వరుడు. అబ్జభవుడు బ్రహ్మ, తామర పువ్వు నుంచి పుట్టినవాడు. షణ్ముఖ కుమారస్వామి. వాసవ ఇంద్రుడు. ఆద్య మొదలైన వారు 4 పేరు చెప్పారంతే, వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు కాబట్టి. పంచాననాబ్జభ వశన్ముఖ వాసవాద్య ఇలాంటి దేవతలతో వాళ్ళందరూ కూడా వచ్చి ఏం చేస్తున్నారు, లైన్ లో ఉన్నారు కదా, ఊరికే నిలబడుకొని వాళ్ళు నువ్వెలా ఉన్నావు మాట్లాడుకోలే. వాళ్ళు మాట్లాడుకున్నది ఏంటి అంటే త్రైవిక్రమాది చరితం విభుదాస్తువంతి. అక్కడున్న పండితులతో కలిసి స్తువంతి చెబుతున్నారు. ఏం చెప్తున్నారు, త్రైవిక్రమాది చరితం. స్వామి, నువ్వు వామనావతారంలో ముల్లోకాలను ఆక్రమించినటువంటి త్రివిక్రమ అవతార చరిత్రను, నీవంత విశ్వంతా వ్యాపించి ఉన్న నీ యొక్క గొప్పతనాన్ని తాము చర్చించుకుంటున్నారు, పొగడుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. అంటే స్వామి దర్శనానికి వెళ్ళి కంపార్ట్మెంట్ లో కూర్చున్నా, లైన్లలో వెళ్తున్నా, అవసరమైతే గోవిందనామస్మరణ చేసుకుందాం మనస్సులో, లేదంటే వారి గురించిన గొప్ప విశేషాల గురించి మాట్లాడుకుంటూ వెళ్దాం, లేక మౌనంగా తలుచుకుంటూ ఉందాం, అంతేగాని లౌకిక విషయాలు మాట్లాడుకోవద్దని. మనం ఉన్న వాస్తవం చెప్పుకుంటే ఆ కంపార్ట్మెంట్ లో కూర్చోంటాం, ఆ యొక్క ఆహార పదార్థాలు వస్తాయి, వాటిని తినుకుంటూ సెల్ చూసుకుంటూ, అవసరం మళ్ళీ మధ్యలో పెట్టొచ్చు, సెల్ ఫోన్ పెట్టుకునే అవకాశం ఉంది, భయపడాల్సిన అవసరం లేదంటూ మన విషయాలు మాట్లాడుకుంటూ అక్కడ తాళం తెరుస్తుండగానే గోవిందా అంటూ గట్టి కేకలు పెట్టేది, పరిగెత్తుకొని పోతుంది. జరుగుతుంది ఇదే కదా. అప్పుడు గోవింద పెట్టడం తప్పనడం లేదు, అంతకంటే ముందు ఏం చేస్తుంది, ఫోన్ అక్కడ ఏదో పెద్ద స్క్రీన్ మీద ఏదో వినిపిస్తూ ఉంటుంది, వినిపించినంత వరకు కనిపించినంత వరకు కనిపిస్తూ ఉంటుంది, స్వామివారి లీలలు అవి చూడం తప్పు. ఇక్కడ వచ్చిన దేవతలే ఆయన యొక్క మహిమలను కీర్తిస్తూ వెయిట్ చేస్తున్నారన్నప్పుడు మనం ఎంత. పోని పక్కన అసలైన గురువు ఉన్నాడు, దేవతల గురువు, ఆయన ఏం చేస్తున్నాడు, భాషాపతి పటతి వాసరశుద్ధిమారా. భాషాపతి సాక్షాత్తు బృహస్పతి,
దేవతల గురువు. ఆయన ఏం చేస్తున్నాడు? పఠతి, చెబుతున్నాడు, చదువుతున్నాడు. ఏది? వాసర శుద్ధి మారా, పంచాంగం అంటాం చూడండి, దిన వార నక్షత్ర యోగ కరణాలు అని, ఇవన్నీ ఉన్నటువంటి దిన పంచాంగాన్ని చదువుతున్నాడు రెడీగా స్వామివారు. స్వామి ఈరోజు ఈ యొక్క కాలంలో, ఈ యుగంలో, 60 సంవత్సరాల్లో, ఈ సంవత్సరంలో, ఈ ఋతువులో, ఈ నెలలో, ఈ పక్షంలో, ఈ వారము, ఈ తిథి, ఈ యోగము, ఈ నక్షత్రం ఇలా ఈ రోజు శుభప్రదంగా ఉంది, తెల్లవారుతోంది స్వామి అంటూ ఆయన దిన పంచాంగం బృహస్పతి చదువుతూ ఉంటే దేవతలంతా వచ్చి ఈ యొక్క త్రివిక్రమ అవతార లీల విశేషాలను పొగుడుతూ ఉంటే మాట్లాడుతూ ఉన్నారు. స్వామి నువ్వు నిద్ర మేలుకో అంటూ చెప్పాడు. ఇంకా దేవతలు వచ్చారు, ఋషులు వచ్చారు, ఇంకా ఏమొస్తున్నాయి? అన్ని గాలులు వస్తాయి, పక్షులు వస్తాయి, బృంగాలు వస్తాయి, ఒక్కొక్కటి. స్వామి అంటే మన ఒక్కరికే కాదు, గమనించాలి, సమస్త ప్రపంచ అన్ని జీవజాతులకు ఆయన స్వామి. మనం ఒక రకంగా కొలిస్తే ఇంకో రకంగా కొలుస్తున్నాయి, తరించటానికి ఏదైనా కావచ్చు. ఈషత్ ప్రఫుల్ల సరసీరు హనారికేల పూగ ద్రుమాదిసు మనోహర పాలికానాం ఆయాతి మందమనిల సహ దివ్య గంధై శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. ఈసారి చల్లని గాళ్ళు వీస్తున్నాయి స్వామి అన్నారు. ఎలాంటి చల్లని గాళ్ళు? ఆయాతి మంద మణిల సహ దివ్య గంధై. మంద మణిలం, అనిలం అంటే గాలి, మందం అంటే నెమ్మదిగా తక్కువ వేగంతో వీస్తున్నటువంటి గాలి. ఎక్కువ వేగంతో వస్తే మనం ఆ గంధాన్ని ఆస్వాదించలేము. నెమ్మదిగా అలా 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 వస్తే ఊపిరి పీల్చుకో, అమ్మ ఎంత బాగుందో అంటాం. అది ఆహారమైనా కావచ్చు, పుష్పాలైనా కావచ్చు, అది వేరే విషయం. హోటళ్ళ ముందు వచ్చే వాసనను పీల్చుకొని ఆనందిస్తాం. తోటల ముందు పోయినప్పుడు చూడండి, హోటళ్ళు బాగానే ఉన్నాయి కూడా. తోటల ముందు వెళ్తే పుష్ప వాసన, హోటళ్ల ముందు వెళ్తే ఆహార వాసన, ఏదైతే మనస్సుకి ఇష్టం కలిగించిందే కదా. ఇప్పుడు గాలి అలా వస్తుంది, ఆ మంద మలయానిలం వస్తా ఉంది. ఏంతో వస్తా ఉంది? సహ దివ్య గంధై, సుగంధాన్ని తీసుకొని వస్తా ఉంది. ఆయాతి, వీస్తా ఉంది. ఎక్కడి నుంచి వస్తుంది ఆ సుగంధము? ఎక్కడెక్కడ తిరిగి వస్తుంది? ఈషత్ ప్రఫుల్ల సరసీరు హనారికేల పూగద్రుమాది. 3 రకాల మొక్కలు చెప్పారు. ఒకటేమో పద్మాలు, ఒకటేమో కొబ్బరి చెట్లు, ఒకటేమో పోక చెట్లు, ఒక్క చెట్లు. ఈ 3 రకాల వృక్షాల మీద నుంచి వీస్తున్న గాలి. ఫస్ట్ ఏంటి? ఈషత్ ప్రఫుల్ల సరసీరుహ, సరసీరుహము. రుహ అంటే పుట్టినది, సింపుల్ మీనింగ్. సరసీరుహ, సరస్సులో పుట్టినది పద్మం. భూరుహ, భూమిలో పుట్టినది చెట్టు. ఇట్లా అర్థాలు చెప్పుకుంటాం. సరసీరుహ పద్మములు. ఈషత్ ప్రఫుల్ల, ప్రఫుల్ల అంటే పూర్తిగా విచ్చిన. ఈషత్ ప్రఫుల్ల కొంచెం విచ్చిన. పుష్పాలకు ఒక్కొక్క స్థితిలో ఒక అందం ఉంటుంది. మల్లె మొగ్గలుగా ఉంటే ఒక అందం, సగం విచ్చితే ఒక అందం, పూర్తిగా విచ్చితే ఒక అందం. మల్లె మొగ్గలకే అందం ఉంటుంది పూర్తిగా విచ్చిన దానికంటే కూడా. గమనిస్తున్నామా? ఈషత్ ప్రఫుల్ల కొంచెం విచ్చినటువంటి అరవిచ్చిన పద్మాల పైన నారికేల పూలే ఉంటాయి సారం. కొబ్బరి చెట్ల యొక్క మోవులు, చిగుళ్ళు ఉన్నాయి పైన, ఇంకా వాటికి పిందెలు వస్తూ ఉంటాయి. అలాంటి మోవులు. పూగద్రుమ, పూగం అంటే ఒక్క చెట్లు, ద్రుమం అంటే చెట్టు. ఒక్క చెట్ల యొక్క, కొబ్బరి చెట్ల యొక్క చిగుళ్ళ పైన, అందుకని అన్నాడు సుమనోహర పాలికానాం. పాలికలు అంటే మోవులు, ఆ చివరి భాగాలు. కొబ్బరి చెట్ల యొక్క, ఒక్క చెట్ల యొక్క చివరి భాగాల మీద అరవిచ్చినటువంటి పద్మముల మీద నుంచి ప్రసరించి వస్తున్నటువంటి ఆయాతి మందమనిల సహ దివ్య గంధై. అక్కడ ఉన్నటువంటి సువాసనంతా మోసుకొని వస్తుంది ఈ మారుతము, ఈ చల్లని గాలి, నెమ్మదిగా వీస్తున్న గాలి. అలా వీస్తుంది స్వామి. ఇప్పుడు నువ్వు వస్తే ఆ దివ్య గంధాన్ని కూడా ఆస్వాదించవచ్చు. ఓ స్వామి నువ్వు నిద్రలే. మున్మీల్యనేత్రయుగముత్తమ పంజరస్థ పాత్రావశిష్ట కదలీపలపాయసాని భుక్త్వా సలీల మదకేలి సుఖః పఠంతి శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. ఇక్కడ పెంపుడు చిలుకలు ఎలా ఉన్నాయో చెప్తున్నాడు. మనం కూడా పెంపుడు జంతువులను పెంచుకుంటున్నాం, వాటికి మనం సేవలు చేస్తాం. నేను ఎవరిని కించపరచడం లేదు, మనం సేవలు చేస్తాం. మనల్ని రక్షించాల్సిన వాటికి మనమే రక్షిస్తున్నాం. కలియుగం
కానీ ఇక్కడ చిలుకలు పెంచుకున్నారు. మనం పెంచుకోవడం కాదు, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అప్పటి నుంచి ఉండేవి. క్రీడార్థము పెంచుకున్న చిలకలు, ఆట కోసం పెంచుకున్న చిలకలు మీన్స్ పెంపుడు చిలకలు. అవి ఎలా ఉన్నాయంట, ఏం చేస్తున్నాయి? ఉన్మీల్య నేత్రయుగముత్తమ పంజరస్థ. ఇక్కడ కూడా పంజరాలు పెట్టారు చూడండి. పెంచుకునే చిలకలు కాబట్టి బయటకు వెళ్ళిపోతాయి కదా. పంజరాలలో పెట్టినటువంటి బాగా అందంగా బంగారు పంజరాల్లో ఉత్తమ పంజరస్థ, మంచి పంజరాల్లో పెట్టినటువంటి మథ కేలి సుఖ, క్రీడ కోసం ఆడుకోవడం కోసం మన ఆనందం కోసం పెంచుకున్న చిలకలు ఎట్లా ఉన్నాయి? ఉన్మీల్య నేత్రయుగ, నేత్రయుగం రెండు కళ్ళను, ఉన్మీల్య బాగా విచ్చి నిద్రపోయినాయి లేచినాయి. ఇప్పుడేమో బాగా తెల్లారింది కదా, బాగా కన్నులు విచ్చి పంజరాలలో ఉన్నటువంటి క్రీడల కోసం పెట్టుకున్న చిలుకలు ఏం చేశాయి? పాత్ర వశిష్ట కదలి పలపాయసాని, అక్కడ పాత్రల్లో ఏం పెట్టి ఉన్నారంట? వాటికి ఆహారం అరటి పండ్లు, పాయసం. ఇది వైభోగం అంటే. ఏదో రెండు ముక్కలు వాడేసి తిను అని చెప్పలేదు వాటికి. స్వామివారికి నివేదించినటువంటి అరటి పళ్ళు, పాయసాలు ఆ చిలకలకు పెట్టారు. అవి తిని బాగా రాత్రి పడుకొని నిద్రపోయినాయి. కొంత మిగిలిపోయింది. స్వామివారి ప్రసాదం ఎంత తిన్నా తనివి తీరంటాం, కానీ అది కొంత తిన్న తర్వాత ఇంకా మత్తుగా వచ్చేస్తుంది. గమనించండి, ఎక్కువ తినలేం. నిజానికి తినాలంటే ఓ 4-5 లడ్డు తినేయచ్చు కదా, తినేయచ్చేమో, కానీ తినలేం. గమనించండి, అది నెయ్యి ప్రభావం అనుకుంటే దాని విలువ తెలియని వాళ్ళు, అది స్వామివారి ప్రసాదం అనుకుంటే ఆ మహాత్మను అనుభవించిన వాళ్ళం అవుతాం. స్వామివారి ప్రసాదం ఎంత తిన్నా అది ఒక తృప్తిని కలిగించిన తర్వాత కడుపు నిండినంత ఆనందం. ఇవి కూడా రాత్రి అలా తిరిగి పడుకున్నాయి, ఇప్పుడు నిద్ర లేచినాయి. లేవగానే వాటికి ఆకలి అయింది. అవి పక్షులకు ఆకలి ఎక్కువ, మీరు గమనించినారో లేదు, పక్షులకు ఆకలి ఎక్కువ. అవి వెంటనే ఏం తింటున్నాయి? పాత్ర వశిష్ట కదలి ఫలపాయసాని, అక్కడ పాత్రలలో అవశిష్ట మిగిలిపోయిన ఏదో కాస్త అరటిపండు ముక్కలు, పాయసం మిగిలిపోయింది, అవి తిన్నాయి. మళ్ళా అవి తినగానే వాటి యొక్క నోరంతా తీయగా మధురంగా మారిపోయింది. అలా పాత్రలలో మిగిలిపోయిన అరటి పళ్ళను, పాయసాన్ని తిని ఆ యొక్క శ్రేష్టమైన పంజరాలలో రెండు కళ్ళు బాగా తెరిచి భుక్త్వా తిని సలీల విలాసంగా ఏం చేస్తున్నాయి? పఠంతి, మాట్లాడుతున్నాయి, పలుకుతున్నాయి, నిన్ను గురించి కీర్తిస్తున్నాయి. చిలుకల కిలకిల రావాలు శ్రవణపేయంగా ఎందుకున్నాయంటే అవి మామూలుగా అరిస్తే కొన్ని కర్ణ కఠోరంగా ఉంటాయి. ఏంటి కాకిగోళ అంటావు ఓసారి, కాకులు కూడా పక్షులే కదమ్మా. చూడండి, అదే మహాకవి అంటాడు, కాకేమి తన్ను తిట్టెనే కోకిల ధనమేమి తన్ను గైకొమ్మననే, కాకేమి తన్ను తిట్టెనే కోకిల ధనమేమి తనను గైకొమ్మననే, లోకము పగయగు పరుసని వాకున చుట్టమగు మధుర వాక్యము కలిమిన్. కాకి కోకిల రెండు నల్లగానే ఉంటాయి, మనకు ఏది బంధువు కాదు, ఏది శత్రువు కాదు. కాకేమి తనను తిట్టలేదు, కోకిలు వచ్చి ఇదిగో ఇవి తీసుకో, ఇవి తీసుకో, ఈ డబ్బు తీసుకో, మనం ఎప్పుడు ఏమీ ప్రలోభ పెట్టలేదు. కానీ మనం కాకిని తిడతాము, కోకిలను మెచ్చుకుంటాం. ఒకసారి మనం కూడా సౌండ్ ఇస్తాం, అది రిప్లై ఇస్తే నా గొంతు కూడా కోకిల గొంతులానే ఉందేమో అని ఆనందపడిపోయిన సందర్భాలు చిన్నప్పుడు అందరికీ ఉన్నాయి. కోకిల అరిస్తే మనం కూడా అరిచాం, అది ఇంకా రెట్టించి అరిచింటుంది. కొంతసేపు అరిచిన తర్వాత ఇది మన జాతి కాదులే అనుకోని మరసంగా ఉంటుంది కదా, కొద్ది 2-3 సార్లు అరిచింటుంది కదా. మరి ఎందుకు కోకిలను ఇష్టపడుతున్నామంటే ఒక గొప్ప నీతి చెప్పారు. లోకము పగయగు పరుసని వాక్కున, నువ్వు పరుషంగా మాట్లాడితే లోకం నీకు శత్రువు అవుతుంది. కాకి పరుషంగా అరుస్తుంది, దాని గొంతు పరుషం కాబట్టి మనం విసుక్కుంటాం. కోకిల గొంతు మధురం, అదే మనకేమి ఇవ్వలేదు. లోకము చుట్టమగు మధుర వాక్యము కలిమిన్, మంచిగా మాట్లాడితే అందరూ మనకు బంధువులే, ఆత్మీయులే, చుట్టాలే అని అక్కడ చెప్తారు. ఇక్కడ చిలుకల ముద్దుగా మాట్లాడతాయి. అవి చిలుక పలుకులు అంటేనే అస్పష్టంగా ఉంటాయి. ఆ అస్పష్టంగా ఉన్న పలుకులు ఎందుకంత తీయగా ఉన్నాయంటే స్వామి అవి కూడా నిద్రలేచి నీ ప్రసాదాన్ని, మళ్ళా మిగిలిపోయిన ప్రసాదాన్ని తాము భక్షించి ఆ మత్తులో విలాసంగా నీ కోసము నీ గురించి పలుకుతూ ఉన్నాయి, పాడుతూ ఉన్నాయి, నువ్వు నిద్రలేవు అని స్వామిని మేల్కొల్పుతూ. ఇంకా ఎవరొచ్చారు? సాక్షాత్తు నారద మునీంద్రుడు వచ్చారు అన్నారు. అత్యంత ప్రియమైన భక్తుల్లో ఒకరు నారదుడు. స్వామివారికి కూడా ప్రియమైన భక్తులు ఉంటారంటే ఉంటారు. ఎవరు తమలో తాము భక్తితో రమించటమే కాకుండా అందరినీ రమింప చేస్తారో వాళ్ళు గొప్పవాళ్ళు. పోతన తనంతకు తానుగా రమించి తాను తృప్తిగా వెళ్ళిపోయి ఉంటే గొప్పవాడు కాదు. తాను అనుభవించిన భక్త్యామృతాన్నంతా కూడా భాగవతంలో పెట్టి మనకిచ్చాడు చూడండి, అందువల్ల గొప్పవాడు.
నారదుడు ఊరికే ఒక చోట ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటూ ఉంటే గొప్పవాడు కాదు. నారాయణ మంత్రాన్ని ముల్లోకాల్లో, అది రాక్షసులైనా సరే భయపడకుండా పోయేవాడు. ఆయనకు ఆ ధైర్యం ఉంది, ఆ గౌరవం కూడా ఉంది. పాతాళానికి వెళ్ళినా కుర్చేసి కూర్చోబెట్టారు, రా స్వామి కూర్చుందిరా అన్నారు. ఏ సినిమాలో చూసినా నారదుని ఎవరు ఏ రాక్షసుడు తిట్టాడు, గౌరవిస్తాడు. ఎందుకు? ఆయనంత వైభవం. ఆయన నారాయణ తప్ప ఇంకోటి అన్నాడు. గోవింద నామాన్ని పలికినట్లుగా నారాయణ శబ్దాన్ని పలుకుతూ ముల్లోకాల్లో శ్రీవారి భక్తిని గురించి ప్రచారము చేసినటువంటి నారదుడు వచ్చాడు. స్వామి ఎలా వచ్చాడు అంటే, తంత్రి ప్రకర్షమ దురస్వనయా విపంచ్య గాయత్యనంత చరితం తవ నారదోపి భాషా సమగ్రమ సకృత్తర చారు రమ్యం శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. స్వామి నారదుల వారు కూడా వచ్చి ఉన్నారు. ఏం తీసుకొని వచ్చారు? తన వీణను తీసుకొని వచ్చారు. ఆయన ఎప్పుడు వీణ ధరించింటాడు. ఆ వీణ పేరు మహతి. అమ్మవారు సరస్వతీదేవి ధరించే వీణ పేరు కచ్చెపి. ఒక్కొక్క వీణకు పేరు ఉంది. వారు ధరించే వీణ మహతి. ఆ పేరే మహతి. అద్భుతమైన మహనీయమైన స్వరాలను అందిస్తుంది. ముట్టుకుంటే చాలు సరిగమ స్వరాల సంగీత సాగరంగా మారిపోతుంది. అలాంటి నారదుడు తంత్రి ప్రకర్ష మధుర స్వనయ విపంచ, ఆ వీణ మీద ఉన్న తంత్రులను గట్టిగా తాను అలా మీటుతూ ఉండటం చేత అద్భుతమైన రసామృతాన్ని కురిపించేటువంటి గానంతో గాయత్యనంత చరితం తవ నారదోపి, నీ యొక్క చరిత్రాన్ని, ఎలాంటి చరిత్రము? అనంతమైన చరిత్రం, దానికి ఆది అంతం లేదు. నీ యొక్క గొప్ప విశేషాలతో కూడిన దివ్య కథను గానం చేస్తూ ఉన్నాడు. ఎలాంటి భాషతో? వచ్చిపోని కాలక్షేపం కోసం, పలుకులతో కాదు. భాషా సమగ్రమ సకృత్కర చారు రమ్యం. ఆయన ఉపయోగించే భాష, అందులో ఉపయోగించిన పదాలు వ్యాకరణ దోషాలు లేకుండా స్పష్టంగా చారు రమ్యంగా, చారు అంటేనే రమ్యం, చారు అంటే అందంగా అర్థం. చారుమతి అందమైన మనస్సు కలిగినది. మేము పిల్లలకు చెప్తా ఉంటాం, చారు కాచారుగా చారుగా. పిల్లలకు గ్రామర్ చెప్తాం. చారు అంటే అందము. మేము ఒకే పదాన్ని చారుగా 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 విడదీస్తే చారు కాచారుగా చారుగా అంటే మీరు ఇంట్లో చారును అందంగా బాగా చేశారు కదా అని. దీనికి ఉదాహరణ ఎక్కడ చెప్తాం? చేమకూర వెంకట కవి గారి విజయ విలాసంలో అర్జునుడు సుభద్రను పెళ్లి చేసుకోవడానికి మారువేషంలో వచ్చి ఉంటాడు. మనకు కూడా తెలుసు ఆ కథ. ఎక్కడికి వచ్చింటాడు? కృష్ణుని దగ్గరికే వచ్చింటాడు. రైవత పర్వతం దగ్గరికి వచ్చి అక్కడ మునివేషంలో కూర్చొని ఉంటే ఆయనకు సేవలు చేయడం కోసం సుభద్రనే పంపిస్తారు. ఆయన పెళ్లి చేసుకో వచ్చిందేమో సుభద్రను చేసుకునేకనే, వచ్చింది ఆయన భావనే, కానీ మునివేషంలో వస్తే ఈమెకు తెలియదు. పాపం మా బావ ఎప్పుడు వస్తాడో ఎదురు చూస్తూ ఆయన దగ్గరికి పోయి, ఓ పూట స్వామి మీరు రకరకాల ఊళ్ళు తిరుగుతుంటారు కదా, మా ఊరికి వచ్చే ముందు కూడా చాలా తిరిగింటారు కదా, మా బావ కూడా అట్లే తీర్థాలు తిరుగుతున్నాడంట, ఎక్కడన్నా కనపడినాడా? అక్కడ ఒక పద్యంలో చివరిలో మాట అంటుంది, అందందు నరుగ నరుగా నరుగా, అందందు నరుగ నరుగా నరుగా, అందందున్ అరుగా నరున్ కానరుగా. కలిపేస్తే అందందు నరుగ నరుగా నరుగా, అందందు అక్కడక్కడ, అరుగన్ తిరుగుతూ ఉంటే, నరున్ అర్జునుణ్ణి, కానరుగా చూసినారా అంటే అప్పుడు చూశాను, నువ్వు కళ్ళు మూసుకుంటే ఇక్కడే చూపిస్తా అంటాడు. చూపిస్తాడు, తర్వాత వాహనం జరుగుతుంది, అది వేరే విషయం. అదే దానికి ఇక్కడ చారు అంటే అందంగా, తన వీణమే, తన యొక్క మహతి అనే వీణి పైన అద్భుతమైన సంగీత స్వరాలతో నీ యొక్క దివ్యమైన గాథను భాషా దోషాలు లేకుండా అత్యంత రమణీయంగా సమగ్రంగా నారద మహర్షుల వారు ఆలపిస్తూ ఉన్నారు. నీకు సుప్రభాతం, నీకు మేలుకొలుపు. వాటితో పాటు బృందాలు, తుమ్మెదలు ఎలా వస్తున్నాయో, తుమ్మెదలు వస్తాయి, అవి కూడా వస్తాయి. తుమ్మెద జంకారాలు ఎలా ఉంటాయి అనే దానికి ఇప్పుడు ఇక్కడ చెప్తాం. శ్రీశైలంలో సాక్షాత్తు అమ్మవారు భ్రమరం గమనించుకోండి, భ్రమరం రూపంలో వచ్చి అరుణాసురుడు అనే రాక్షసుని సంహరించినటువంటి అమ్మవారు అక్కడ చాలా కాలం వరకు, ఇప్పుడు కూడా వినిపిస్తుండొచ్చు, రేడియోలో వినిపించారు కూడా. అమ్మవారి గర్భగుడిలో మైకులు పెట్టి జుమ్ అనేటువంటి బృంగముల యొక్క శబ్దాన్ని ఒకప్పుడు వినిపించారు. ఇప్పటికీ అమ్మవారి గుడిలో తుమ్మెదల జంకారం వినిపిస్తుంది అని నమ్ముతున్నాం. అది సైన్స్ అందనిది.
భృంగావళీచ మకరంద రసానువిద్ద ఝంకారగి తని నదై సహ సేవనాయ నిర్యాత్యుపాంత సరసీక మలోదరేభ్య శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. స్వామి నిన్ను సేవించటం కోసం ఎలా మానవులు మానవుల గురించి చెప్పలేదు, దేవతల గురించి చెప్తున్నారు. దేవతలు, ఋషులు, నారదాది మహర్షులు వచ్చి ఉన్నారో, చిలుకలన్నీ ఎలా గానం చేస్తున్నాయో, ఇప్పుడు మిమ్ముల్ని సేవించడానికి తుమ్మెదలు వస్తున్నాయి. ఎక్కడి నుంచి అంటే భృంగావళీచ, ఆ యొక్క తుమ్మెదల సమూహం అంతా కూడా ఎలా వస్తుంది అంటే అందంగా జంకారం చేస్తూ నిన్ను సేవించటానికి పాడటానికి వస్తుంది. పాడితే మరి ఆ శ్రావ్యత రావాలి కదా, అందం రావాలి కదా, ఆ తీయదనం రావాలి కదా. ఆ తీయదనం ఎక్కడ వస్తుంది అంటే మకరంద రస భృంగావళీచ మకరంద రసానువిద్ధ, మకరంద రసానువిద్ధ, మకరందాన్ని తాగటం చేత వస్తుంది. ఎక్కడున్న మకరందం? తుమ్మెదలు ఎక్కడుంటాయి? పద్మాలలో ఉంటాయి. పద్మాలలో ఏముంటుంది? మకరందం. ఆ మకరందాన్ని సేవిస్తూ సేవిస్తూ నిజంగా చెప్పాలంటే కొన్ని తుమ్మెదలు అలాగే మకరందం యొక్క ఆ స్వాదన చేయటంలో మునిగిపోయి అక్కడే ఉండి చనిపోతాయి కూడా. మీరు గమనించారు లేదో? అంటే పగలంతా సూర్యుడు ఉంటాడు, తామరపొడి విచ్చుకుంటాయి, అందులో మకరందం ఉంటుంది. ఈ యొక్క తుమ్మెద లోపలికి వెళ్తాయంట, ఇంకా మత్తుగా పడిపోతాయి. ఆ మకరందాన్ని తాగి తాగి మత్తుగా పడిపోతాయి. సాయంత్రం అయ్యేసరికి పుష్పాలు ఏమవుతాయి? ముడుచుకొని పోతాయి. రాత్రంతా వాటికి ఊపిరాడక నిద్రలోనే పైలోకాలకు వెళ్ళిపోయేంత స్థితిలో ఉంటాయి. కానీ ఇప్పుడు అవి లౌకిక సుఖాన్ని పొందేవి. బజార్లో మనకు వాహిని కేంద్రాల వద్ద, అర్థమైందనుకుంటాను, అలా పానము ఆస్వాదించి ఇళ్ళకు రాకుండా ఎక్కడో పడిపోయి పొద్దున ఎప్పుడో వచ్చేవాళ్ళు ఉన్నారు చూడండి. అలాంటి వాళ్ళు కాదు, ఇక్కడికి వస్తున్న బృందా అలాంటివి కాదు. అమ్మయ్య పర్వాలేదు, ఈ యొక్క మకరందాన్ని తాగాం కదా, మా మనస్సు తీయగైపోయింది, నోరు తీయగైపోయింది. ఈ తీయగైన స్థితిని సార్థకం చేసుకోవాలి. ఎవరి గురించి మాట్లాడదాం? ఒక గొప్ప వ్యక్తి దగ్గరికి వెళ్ళి పొగిడి సంపాదించుకుందామని కాదు. ఎవరిని పొగిడితే మళ్ళీ మనకి జన్మ ఉండకుండా ఉంటుందో ఆ స్వామిని పొగుడుదాం అని తామర పూలలో ఉన్న మకరందాన్ని ఆస్వాదించి ఆ యొక్క మధురానుభూతితో బృంగావళి అంటే ఆ యొక్క తుమ్మెదలన్నీ కూడా జంకారగీతని నదై సహసేవనాయ, నిమ్ము సేవించటం కోసం జుమ్ అంటూ జంకారాలు చేస్తూ 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 ఇక్కడికి వచ్చి ఉన్నాయి. నిర్యాత్యుపాంత సరసీ కమలోదరేభ్య, ఆ యొక్క తామర పూలలోంచి బయటకు వచ్చి మిమ్మల్ని సేవించటం కోసం తుమ్మెదలు జంకారం చేస్తూ ఇక్కడే ఉన్నాయి. వాటి యొక్క తీయని జంకార నాద రవములు వినిపిస్తున్నాయి స్వామి, నిద్రలేవు. ఇంకా ఇంకొక అద్భుతమైన విషయం చెప్తాడు. ఇక్కడ కాదు కానీ కొంచెం పక్కన వినిపిస్తున్నాయి స్వామి, నీ కోసము వెన్న చిలుకుతూ ఉన్నారు. ఎందుకు? నీకు వెన్న ఇష్టం కదా, కృష్ణ పరమాత్మ ఆ వెన్న నీకు ఇవ్వడం కోసం చిలుకుతున్నారు. ఆ చిలికేటప్పుడు వచ్చే సౌండ్ ఎలా ఉందో చెప్తున్నారు. యోషా గణేన వరదగ్ని విమధ్యమానే ఘోషాలయేషు దధిమంతన తీవ్ర ఘోష రోషా కలిం విదధతే కుబచ్చ కుంభా శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. పదాలు మాత్రం చాలా బాగుంటాయి, అర్థం కాకూడకండి. యోష గణేన వరదగ్ని విమధ్యమానే, యోష అంటే స్త్రీ అమ్మ అర్థం. యోషాగణము అంటే స్త్రీలు. ఎక్కడ ఉండే స్త్రీలు? గోశాలయేషు, గోశాలయము అంటే గొల్ల వాళ్ళ ఇల్లు, అంటే గొల్ల స్త్రీలు, గొల్ల బామలు, గోపికలు. ఎవరైతే పశువులను పెంచేటువంటి దాన్ని వృత్తిగా కలిగి ఉన్నారో ఆ గొల్ల వాళ్ళ ఇళ్లలో ఆ స్త్రీలంతా ఏం చేస్తున్నారంట? యోషా గణేన వరదగ్ని విమధ్యమానే ఘోషాలయేషు తదిమంతన తీవ్ర ఘోష. ఆ గొల్లవాళ్ళ ఇంట్లో ఉదయాన్నే ఆ స్త్రీలంతా వచ్చి పెద్ద పెద్ద స్తంభాలకు కవ్వాలను కట్టి ఆ కుండలలో పెరుగు చిలుకుతూ ఉన్నారమ్మా. ఆ పెరుగు చిలుకుతూ ఉంటే సౌండ్ వస్తా ఉంది. ఆ సౌండ్ ఎక్కడ వినిపిస్తుందంట? అన్ని దిక్కుల్లో వినిపిస్తుంది, ప్రతిధ్వనిస్తూ ఉంది ఆ యొక్క సౌండ్. ఆ ప్రతిధ్వనిస్తున్నటువంటి సౌండ్ ఒక పక్క ఈ కుండలు చప్పుడు చేస్తుంటాయి. మజ్జిగ కవ్వం చిలుకుతూ ఉంటే కుండలోంచి కూడా సౌండ్ వస్తుంది కదా, కుండలోంచి సౌండ్ వస్తా ఉంది. ఆ సౌండ్ ఎక్కడ ప్రతిధ్వనిస్తుంది? అన్ని దిక్కులలో ప్రతిధ్వనిస్తుంది. సో కుండల్లో వచ్చే సౌండ్ ఏమన్నాడు? రోషా కలిం విదధతే కపుబచ్చ కుంభ. కుంభ కుండల్లో వచ్చే సౌండ్,
అది అలా వ్యాపించి దిక్కులు ప్రతిధ్వనిస్తున్నాయి. కపుభము అంటే దిక్కు, 4 దిక్కులలో అదే సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ ఎక్కడ వస్తుంది? నిజానికి కుండల్లో వస్తుంది. ఈ కుండల్లో వచ్చే దిక్కులలో వచ్చేటువంటి ప్రతిధ్వనులు 2 కొట్లాడుతున్నాయా అన్నట్లు వినిపిస్తుంది. రోషాత్ కలిం, నువ్వెంత నువ్వెంత అని కొట్లాడుతున్నట్టు. ఎవరు కొట్లాడుతున్నారు? కుండలు కొట్లాడుతున్నాయి, దిక్కులు కొట్లాడుతున్నాయి. కానీ దాని కుండలు దిక్కులు కొట్లాడటం లేదు. అంత వేగంగా అంత పెద్ద కుండలలో ఆ గొల్ల వనితలు నీ కోసం వెన్న తీయటం కోసం చిలుపుతూ ఉన్నారు స్వామి, నీకు సుప్రభాతం. లేదాన్ని ఇక్కడ మాకు ఒక మంచి పుస్తకం అండి లేదు కవి గారు, అభినవ ప్రబంధ కవి బాలన్న అని కర్నూలులో ఉండేవారు. నాకు మంచి గురువు, నేను చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర. వెంకటేశ్వర స్వామి మొత్తం 70 శ్లోకాలను తెలుగు పద్యాల్లో అనువదించారు. కానీ కొన్ని చోట్ల పద్యాలు కష్టంగా ఉంటాయి, శ్లోకాలే సులభంగా ఉంటాయి. అంత కష్టంగా ఉన్నటువంటి ధైర్యం కూడా కావాలి, ధైర్యం కావాలి. ఈ శ్లోకాలను అనువదించాలి అంటే 10 మంది హృదయరంజకమైనటువంటి శ్లోకాలను అంత అందంగా రాయలేకపోతే పుస్తకం వ్యర్థం అవుతుంది. కానీ ఈ ఒక్క పద్యం మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. ఏదైతే మనం శ్లోకం చెప్పుకున్నామో దాని పద్యం చదువుతాను, మీకు ఎంత అర్థమవుతుందో. మీకు అందరికి అర్థమయ్యే విధంగా ఉందనే భావిస్తాను. ముందు శ్లోకం చదువుదాం మళ్ళీ ఒకసారి. యోషా గణేన వరదగ్ని విమధ్యమానే ఘోషాలయేషు తదిమంతన తీవ్ర ఘోష రోషా కలింబిద దతేక కుబచ్చ కుంభా శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. ఇది కొంచెం చిన్న శ్లోకం, పద్యం పెద్దగానే ఉంటుంది కానీ అలాగే పాడొచ్చు. యాదవ మందిరాల జలజాక్షులు ప్రీతిని పెల్గు జిల్కు సూర్యోదయ వేళ మందన సముద్భవ తీవ్ర నినాదముల్ కసిందే దిశల్ ఘటంభులు విగ్రహమాడెడు భంగి దోచన్ ఓ బాధిత శత్రుశేషగిరి వల్ల బనీకు శుభోదయం బగున్. అన్ని పద్యాలకు ఒక మాట ఉంటుంది, నీకు శుభోదయం బగున్ తవ సుప్రభాతం. చెప్పింది అదే. యాదవ మందిరాల గొల్లవాళ్ళ ఇండ్లలో జలజాక్షులు స్త్రీలందరూ కూడా ప్రీతిని పెరుగుదిల్కు సూర్యోదయ వేళ ఎంతో ప్రేమతో ఎంతో ఇష్టంతో తెల్లవారుజామున పెరుగును చిలుకుతూ ఉంటే ఆ చిలికే సమయంలో మందన సముద్భవ తీవ్ర నినాదములు, చిలికేటప్పుడు వచ్చే శబ్దాలు ఎలా ఉన్నాయంట? కసిన్ మిక్కిలి కోపంతో, వే దిశల్ ఘటంబులును విగ్రహమాడెడు, దిక్కులు కుండలు కలిసి కొట్టాడుకుంటున్నాయా అన్నంత వేగంగా శబ్దాలు వస్తున్నాయి స్వామి, నీ కోసం అలా ఆ ఏర్పాటు జరుగుతూ ఉంది, నువ్వు నిద్రలే అని చెప్పటం. ఇంకా తర్వాత ఇంకా తుమ్మెదలు ఎలా వస్తున్నాయి? తుమ్మెదలు ఏ రంగులో ఉంటాయి? నల్ల రంగులో ఉంటాయి. అందుకని జడలను తుమ్మెదల వరుసతో పోలుస్తారు. కావ్యాల్లో జడ ఎలా ఉంది అంటే తుమ్మెదల గుంపుగా పోల్చుతాం. నల్లని కురులు ఎలా ఉన్నాయంటే తుమ్మెదలన్నీ వచ్చి వాలి ఉన్నాయా అన్నట్టు చెప్తాం. ఇక్కడ ఇంకా వస్తున్నాయని చెప్తాడు. పద్మే సమిత్ర శతపత్ర గతాని వర్గ హర్తుం శ్రియం కువలయాస్య నిజాంగ లక్ష్మ్యా దేరీ నినాదమివ బిభ్రతి తీవ్రనాదం శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. స్వామి, తుమ్మెదలు ఎవరి మీద కోపంతో ఎవరి మీద యుద్ధానికి వస్తున్నాయంటే చూడండి, గమనించండి. తుమ్మెదలు ఎవరిని ఇష్టపడతాయంటే తామర పూలను ఇష్టపడతాయి. అందుకనే ఏమన్నాడు? పద్మేశ మిత్ర శతపత్ర గతాని వర్గ. పద్మేశ మిత్రుడు, పద్మేశుడు అంటేనే సూర్యుడు, పద్మములకు నాథుడైన వాడు సూర్యుడు. పద్మేశ మిత్రం, పద్మేశునికి మిత్రులు. మళ్ళీ ఇప్పుడు ఎవరు వస్తారు? మళ్ళీ తామరపూలే. అంటే సూర్యునికి మిత్రులైనటువంటి శతపత్ర తామర పూల యందు గతాలి వర్గ, సూర్యుని యొక్క మిత్రులైన తామర పూల నుండి. సూర్యుడికి మిత్రులు ఎందుకన్నామంటే సూర్యుడు రాగానే విచ్చుకునేది ఎవరంటే తామర పూలే. సూర్యోదయం కాగానే విచ్చుకునే పుష్పాలు తామర పూలు. ఆనందపడుతుంటాయి, సూర్యుడు వస్తున్నాడు వస్తున్నాడని. సో ఎవరు ఇష్టమైన వాళ్ళు వస్తే వాళ్ళు ఆనందపడినట్లుగా కలువపులు ముడుచుకుంటాయి. మీకు అది తెలుస్తుందో లేదా? మరి ఇంకా సాయంత్రం అయితే కలువపులు విచ్చుకుంటాయి, చంద్రులు వస్తున్నాయి చంద్రులు వస్తున్నాయి. అందుకనే నళినీదళ బాంధవుడు చంద్రునికి, కమల బాంధవుడు సూర్యునికి, కలువ బాంధవుడు చంద్రునికి పేర్లు. ఇక్కడ సూర్యునికి ఎంతో ఇష్టమైన తామర పూల నుండి హర్తుం శ్రియం కువలయస్య నిజాంగ లక్ష్మ్యా, సూర్యునికి ఇష్టమైన తామర పూలలోంచి బయటకు వస్తున్నాయి. ఏమొస్తున్నాయి? తుమ్మెదలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంట? మా యొక్క నల్లని శరీరాలు ఎంత గొప్పవంటే కలువ పూల కంటే గొప్పవి. కలువలు నల్లగా ఉంటాయి. కలువలను మేము జయిస్తాము, కలువలను మేము ఓడిస్తాం,
అనేటువంటి భావంతో తామర పూల నుండి బయటకు వస్తున్న తుమ్మెదలన్నీ, నల్లని తుమ్మెదలన్నీ, కువలయస్య తుమ్మెదలు నిజాంగలక్ష్మి తమ యొక్క దేహకాంతి చేత గట్టిగా అరుచుకుంటూ వస్తున్నాయి. అవి గట్టిగా అరుస్తుంటే ఎలా ఉందంట, కలువ పూలు మీరు ఓడిపోతారు జాగ్రత్త అన్నట్లుంది. అందుకనే భేరీ నినాదమివ బిభ్రతి తీవ్రనాదం, యుద్ధానికి వస్తున్నప్పుడు భేరీ మోగిస్తూ గొప్ప శబ్దాలు చేస్తూ వస్తున్నట్లుగా తామర పూల నుంచి ఈ బృంగములు, తుమ్మెదల గుంపు వస్తా ఉంది. నల్లని తుమ్మెదల గుంపు నీ కోసం వస్తుంది. ఎవరి మీద యుద్ధానికి, కలువ పూలంతా మీరు వేస్ట్, మేము మిమ్మల్ని జయిస్తాము అని అంటున్నట్లుగా చంకారం చేస్తూ వస్తున్న ఆ తుమ్మెదలన్నీ నీ కోసం వస్తున్నాయి, మీరు నిద్రలేవండి. ఇంతవరకు శేషాద్రి శేషాద్రి అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ నుంచి మారిపోతుంది. మనకు శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం అని వచ్చింది. ఈ 13వ శ్లోకానికి వచ్చేసరికి శ్రీమన్నభీష్టవరదాఖిల లోక బంధో శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో శ్రీదేవతా గృహ భుజాంతర దివ్యమూర్తే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. మనకందరికీ ఇష్టమైన పేరు ఇక్కడ. శేషాద్రి కంటే కూడా మనం వెంకటేశ్వర అనే పేరు ఎక్కువ పిలుచుకుంటాం. వెంకట అనే పదాన్ని ఎక్కువగా వాడుతాం. ఇక్కడ నుంచి ఆ వెంకటాచలం అనే పేరు ఎక్కువగా మనకు ఉద్భవిస్తుంది. ఒక 10 నిమిషాలు. ఈ శ్లోకంలో నువ్వెంత గొప్పవాడో చెప్పడానికి కూడా చూడండి, ఎప్పుడూ కూడా ఆ యొక్క అయ్యవారిని అమ్మవారిని ఒక్కరు గొప్పవాడడానికి ఎప్పుడూ లేదు. ఒకరి గొప్పతనాన్ని చెప్పాలంటే రెండవ వారిని ఊతంగా తీసుకోవాల్సిందే. అమ్మవారిని ఊతంగా తీసుకోకుండా వెంకటేశ్వర స్వామి గొప్పదనం చెప్పలేము. ఆమెను చెప్పాలన్నా ఈయన గురించి చెప్పాల్సిందే. అందుకని ఏమంటున్నాడు, శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. వెంకటాచలానికి అధిపతిమైనటువంటి ఓ వెంకటేశ్వర స్వామి, ఓ శ్రీమన్నారాయణ, నీకు సుప్రభాతం. నేను తర్వాత చెప్తాను వెంకటాచలం ఎలాంటిదో, ఎంత గొప్పదో. ఇప్పుడు ఇక్కడ శ్రీమన్ అభీష్ట వరదాఖిల లోక బంధో, శ్రీమన్ అభీష్ట వరద, శ్రీమంతములైన మిగతా దేవతల కంటే కూడా వెంకటేశ్వర స్వామిని అందరూ ఐశ్వర్యం కోసమే కోరుకుంటాం. నాకు అవి కావాలి, ఇవి కావాలి, ఇవి కావాలా. అందుకని శ్రీమత్ ఐశ్వర్యంతో కూడిన అభీష్ట కోరికలన్నీ కూడా వరద తీర్చేవాడా. ఊరిక తీర్చడం కాదు, మామూలు కోరికలు కాదు, సంపదలతో కూడినటువంటి భక్తుల యొక్క అన్ని కోరికలను వరద తీర్చేవాడా. అఖిల లోక బంధో, సమస్త లోకాలకు బంధువుగా శ్రేయాన్నిచ్చేవాడిగా ఉన్నవాడా. శ్రీనివాస, ఓ శ్రీనివాస ప్రభు, జగదేక దయైక సింధో, ఈ సమస్త జగత్తుకు దయా సింధువు, దయా సముద్రం లాంటివి నీ ఒక్కనివే, అపారమైనటువంటి నీవు తప్ప ఇంకెవరూ లేదు. దయైక సింధో, నీవు మాత్రమే గొప్ప దయా సముద్రానివి, నీ కరుణా సముద్రం లాంటిది, అంత బాగా కురిపిస్తావు. శ్రీదేవత గృహ భుజాంతర దివ్యమూర్తే, భుజాంతర 2 భుజములకు మధ్య ఉన్న వక్షస్థలంలో శ్రీదేవత లక్ష్మీదేవిని కలిగి ఉన్నటువంటి దివ్యమూర్తి. నీ యొక్క వక్షస్థలంలో అమ్మవారు శోభిస్తూ ఉంటే దివ్యమైన స్వరూపంతో వెలిగిపోయే ఓ స్వామి, లోకానికంతా దయాసముద్రుడైన వాడా, మాకందరికీ ఐశ్వర్యప్రదమైన కోరికలన్నీ తీర్చేవాడా, అన్ని లోకాలకు బంధువైన వాడా, శ్రీనివాస, ఓ వెంకటాచలపతి, నీకు సుప్రభాతం. ఇప్పుడు మనకి ఇక్కడ కొత్త పేరు వెంకటాచలం. వెంకట అనేటువంటి పేరు కలిగినటువంటి కొండ కాబట్టి వెంకటాచలం. ఆ వెంకటాచలానికి అధిపతి అయిన వాడు కాబట్టి వెంకటేశ్వరుడు. వెంకట అనేటువంటి అర్థం శ్లోకాలు చెప్పాల్సిన అవసరం లేదు, అర్థం చెప్పేస్తాను. వేం అంటే పాపములు, కట అంటే కాల్ చేస్తుంది. వేం అంటే పాపాలు, సమస్తమైన పాపాలు, మామూలు పాపాలు కాదు, అన్ని రకాల ఘోర పాపాలన్నీ కూడా కట కాల్చి పడేస్తుంది కాబట్టి వెంకట అని దానికి పేరు. ఆ కొండపైకి కాలు మోపితే చాలు సమస్త పాపములు వెళ్ళిపోతాయి. మరి అది మేలుగా సార్, అన్ని పాపాలు చేసుకుని కొండ ఎక్కిన వాడంతా పాపాలన్నీ పోతే అంటే, ఆ కొండ ఎక్కాలి అంటే ఆ స్వామి పైన భక్తి కుదరాలి. స్వామి పైన భక్తి కుదిరిన వాడెవ్వడు పాపాలు చెయ్యడు. అది ఇంటర్లింక్ పెట్టుకోవాలి. దేవుని గురించి ఆలోచిస్తున్నాము, మనం భగవంతుని గురించి ఆలోచిస్తున్నామంటే బుద్ధిలో ధర్మ ప్రవర్తన పెరుగుతుంది. అంతవరకు పాపాలు చేసిండొచ్చులేండి, చేసిండొచ్చు అనుకుందాం, కానీ క్రమంగా తగ్గుతాయి కదా, ఆ జ్ఞానం వస్తుంది. కానీ వెంకటాచలం అంత గొప్పది. ఇంకో అర్థం ఉంది. వేం అంటే అమృతము,
అమృత బీజం, కట అంటే ఐశ్వర్య బీజం. వేం అంటే అమృత బీజము, కట అంటే ఐశ్వర్య బీజం. అమృత బీజము అంటే ఏమి? చావు లేకుండా చేస్తుంది. చావు లేకుండా చేయడం కాదు, జననం లేకుండా చేస్తుంది అర్థం. అంతేనా? చావు లేదంటే అర్థమేమి? మోక్షం వచ్చింది అని అర్థం. ఇంకా ఐశ్వర్యం అంటే ఈ లోకంలో సుఖం వచ్చింది అని. వెంకటాచలాధీశుడు మనకు 2 రకాల వైభోగాలు ఇవ్వగలడు. ఇహ సుఖాలను ఇవ్వగలడు, పరసుఖాన్ని ఇవ్వగలడు. అందువల్ల వెంకట అంటే అమృత ఐశ్వర్యమస్తు అని అమృతత్వాన్ని ఇస్తాడు, ఐశ్వర్యత్వాన్ని ఇస్తాడు, లేదా పాపాలన్నీ కాల్చేస్తాడు. దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. అందుకంటే గొప్ప ఉదాహరణ శంకరుడి కథ, మాధవుడి కథ. శంకరుడు అనేవాడు గొప్ప రాజు, పాపం పెద్ద బోల, ఎవరేమడిగినా ఇచ్చాడు, అందరినీ నమ్మాడు, అందరూ మోసం చేశారు. చివరికి ఏమీ లేకుండా అన్ని పోగొట్టుకొని దిక్కులేని వాడై ఆ కొండ మీదకి వెళ్తే సర్వము అనుగ్రహించబడ్డాడు. అది వెంకటాచల మహాత్మ్యంలో. అది చిన్నది. అసలైనది ఒకటి ఉంది, మాధవుడు అనేవాడు. శ్రీకాళహస్తి క్షేత్రంలో మాధవుడు అనే ఒక సద్బ్రాహ్మణ కుటుంబంలో ఒక యువకుడు జన్మించాడు. వాడి పేరు మాధవుడు. అని మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేశారు. అమ్మ నాన్న చాలా గొప్ప వేద పండితులు, సత్సాంప్రదాయంతో ఉన్న కుటుంబం. వాడు కూడా బాగానే చదువుకున్నాడు. బాగలేనప్పుడు, కాలం కలిసి రానప్పుడు వానికి ఒక వేశ్యతో పరిచయం అయింది. అయిపోయింది, మొత్తం ఒక్కసారిగా తిరగబడింది. ఇల్లు మర్చిపోయాడు, తల్లి మర్చిపోయాడు, తండ్రి భార్య ఏమీ లేదు, ఆచారాలు అన్నీ మర్చిపోయాడు. ఆ వెంట తిరిగాడు. కుంతల అని ఒక వేశ్య వెంట తిరిగాడు. ఆ వేశ్య వెంటనే దేశద్రిమ్మరిగా తిరిగాడు. తన యొక్క ఆచారాలను వదిలిపెట్టి చేయకూడని పనులన్నీ చేసి మద్య మాంసాలు భుజిస్తూ అలా భ్రష్టు పట్టిపోయాడు. చివరికి ఆమె చనిపోయింది, భార్య చనిపోయింది, తల్లిదండ్రులు చనిపోయారు. అప్పుడు అర్థమైంది ఎన్ని పాపాలు చేశాను నేను, ఎంత ఘోరంగా ఇంతమందికి బాధ కలిగించాను కదా అని. అలా వెతుక్కుంటూ వెంకటాచలానికి వచ్చాడు. వెంకటాచలం మీద అడుగులు వేస్తా ఉంటే ఒక్కొక్క అడుక్కు ఒక్కొక్క పాపం వెళ్ళిపోతా ఉంది. వాని శరీరం నుంచి వెళ్ళిపోయి చివరికి వాడు పుష్కరంలో స్నానం చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొందితే ఫలితం ఎలా ఉంది అంటే మరుసటి జన్మలో ఆకాశరాజుగా పుట్టాడు. అది వెంకటాచల మహాత్మ్యంలో మనం చెప్పేది. ఆకాశరాజుగా పుడితే ఏమి, తన బిడ్డనిచ్చి అల్లుణ్ణి చేసుకున్నాడు. అది చూడండి, ఆకాశరాజుగా జన్మించి పద్మావతీదేవికి తండ్రి అయి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి కళ్యాణంలో కన్యాదానం చేసేటువంటి మహద్భాగ్యము మాధవునికి దక్కింది. వెంకటాచలం అలా పాపాలను కాల్చివేస్తుంది అని. ఆ వెంకటాచలానికి అధిపతివైనటువంటి స్వామి నీకు సుప్రభాతం. శ్రీ స్వామి పుష్కరిణి కాప్లవ నిర్మలాంగా శ్రేయోర్తినో హరి విరించి సనందనాద్య ద్వారే వసంతి వరవేత్ర హతోత్తమాంగా శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. ఈ సీన్ చూస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. మనము అబ్బా ఏం తోసేస్తారో, ఇంత కష్టపడొస్తే ఒక్క క్షణం కూడా దర్శనం కలిగించకుండా పోండి అని తోసి పడేస్తున్నారు, విసుక్కుంటాం కదా. మనన్నే కాదమ్మా, దేవతలను మొత్తం తోసేశారు అక్కడ. మీరు గమనించండి, వాళ్ళందరినీ తోసేశారు. అంటే అంత రష్ ఉంది. స్వామివారిని సుప్రభాత వేళ దర్శించడానికి ఎవరెవరు వచ్చారు, ఎలా వచ్చారు? శ్రీ స్వామి పుష్కరిణి కాప్లవ నిర్మలాంగా. స్వామివారి పుష్కరిణి పక్కనే, దేవాలయం పక్కనే ఉన్న పుష్కరిణిలో స్నానం చేసి పరిశుద్ధమైన శరీరం కలవారై, మనస్సు కలిగిన వారై, శ్రేయస్సు కావాలి, మాకు మేలు జరగాలి, మంగళం కలగాలి అని కోరుకుంటున్న వాళ్ళు ఎవరు? హర విరించి సనందనాద్య. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు, సాక్షాత్తు ఆ యొక్క బ్రహ్మ, సాక్షాత్తు సనక సనందనాదులు మొదలైన దేవతా సమూహమంతా కూడా ద్వారే వసంతి వరవేత్ర హతోత్తమాంగా స్వామిని వాకిలి ముందు ఎదురు చూస్తున్నారు. ఎలా? పేము బెత్తముల చేత కొట్టబడినటువంటి పవిత్రమైన శరీరములు కలిగిన వారై బెత్తాలతో కొడుతున్నారంట. ఓన్లీ అంటే ఆ రెస్టు అక్కడ ద్వారపాలకులుగా ఉన్నవారు బెత్తాలతో కొట్టారని కారు. అంత రష్ను అగిలించటానికి అక్కడ సాక్షాత్తు ఆ దేవతా స్వరూపులనే తోసివేస్తే స్థితి కాదు, కానీ కంట్రోల్ చేస్తున్నారు కదా. ఆ నియంత్రిస్తూ ఉంటే బెత్తాలతో అంటూ ఉంటే ఆ బెత్తము దెబ్బలు తగిలి పవిత్రంగా మారిపోయినారు. స్వామివారి సన్నిధిలో బెత్తము దెబ్బలు కూడా, ఆ బెత్తం దెబ్బలు ఎందుకోసం వచ్చాయి అంటే తోసుకోవద్దండి, నిదానంగా ఉండండి అనే కదా.
అక్కడ మనం ఏదో తప్పులు చేశామని కాదు, మనకు ఆ దెబ్బలు తిన్నది. మీరు చూసుకోకుండా అందరికీ అవకాశాలు కలిగించండి, మీరు జాగ్రత్తగా చూడండి. అలాంటి దెబ్బలు తింటూ పవిత్రమైన శరీరాలతో ఈశ్వరుడు, బ్రహ్మ, సనక సనందనాథులు మొదలైన వాళ్ళందరూ కూడా వేచి ఉన్నారు. నీకు సుప్రభాతం ఈ చివరి శ్లోకంతో ముగించేస్తాను. ఈ రోజు 15 శ్లోకాలు అవుతాయి. నా లెక్క నాకు ఉంటుంది. 70 శ్లోకాల్లో కనీసం 15 చెప్పుకోకపోతే నాకు ఇబ్బంది పడతాను. రేపు దీన్ని అయిపోతే మిగతా 2 రోజుల్లో ప్రపత్తి స్తోత్రం అయిపోకూడదు. ఈ పేర్లు ఒకటి చెప్తాను, రేపు వాటి గురించి చెప్తాం. శ్రీశేషైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం ఆఖ్యాం పదీయ వసతేర నిసంబదంతి శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. వచ్చిన వాళ్ళంతా ఏం మాట్లాడుకుంటున్నారంటే నీ పేర్లు తలుచుకుంటున్నారు. నీ పేర్లు కాదు, నీ కొండ పేర్లు తలుచుకుంటున్నారు. కొండ పేర్లు తలుచుకున్నా ఆయన తలుచుకున్నట్లే. ఏమా కొండల పేర్లు? శ్రీశేషైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం. 6 పేర్లే ఇచ్చారు అక్కడ. 6 కాదు, 100 పేర్లు ఉన్నాయి స్వామి కొండలకు. కానీ 7 కొండలకు 7 పేర్లు ఉన్నాయి మనకు. ఒకటేమో శేషశైలం, శేషాద్రి చెప్పుకున్నాం, శేషుని కారణంగా వచ్చింది. రెండవది గరుడాచలం, అది చెప్తాను రేపు. గరుడు వల్ల వచ్చిన పేరు. వెంకటాద్రి ఇప్పుడే చెప్పుకున్నాం. వెంకట అంటే పాపాలను కాల్ చేస్తుంది కాబట్టి వెంకటాద్రి అనే పేరు. నారాయణాద్రి, నారాయణాద్రి అనే పేరు ఎందుకు వచ్చిందో నేను చెప్పుకుందాం. ఎందుకంటే ఒక్కొక్క దానికి 2-3 నిమిషాలు పడుతుంది నాకు. వృషభాద్రి, అది కూడా చెప్పాను, వృషభాసురుని వల్ల వచ్చింది. మళ్ళీ ఒక్కసారి వేంగమాంబ గారి పద్యాలతో చెప్పుకుందాం. వృషాద్రి ఈరోజు చెప్పాను. వృషము అంటే ధర్మము, ధర్మం ఇక్కడ ధర్మదేవత తపస్సు చేసింది కాబట్టి వృషాద్రి. ఈ 6 పేర్లు కాకుండా అంజనాద్రి అని ఒకటి ఉంది మనకు, ఇంకా మనకు అక్కడ ఉంది. అవి కాకుండా ఇలాంటి ముఖ్యమైన పేర్లన్నీ కూడా ఆఖ్యాం పదీయ వసతేర నిసంబదంతి. ఇలాంటి ముఖ్యమైన నీ కొండకున్న పేర్లన్నీ కూడా ఇక్కడ అందరూ చెప్పుకుంటూ ఉన్నారు స్వామి. ఇన్ని శ్లోకాల్లో ఇంత చెప్తున్నారంటే అప్పటికి ఇప్పటికి ఇంకా జనం కొంచెం మారలేదని అర్థం. 400, 500, 600 ఏళ్ల క్రిందట ప్రతివాది భయంకర అన్నన్ గారు చెప్పినప్పుడు కూడా వచ్చిన భక్తులు గోవిందా అంటూనే ఏమి విషయం. తర్వాత పోతే దర్శనం వస్తువులు అక్కడ వేలోపల బంగారు వాకల్లో వేలోపల ఇంకా గంట పడుతుంది. మన వ్యవహారం అంతా పూర్తి చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ దొరుకుతామో లేదో అని మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. కళ్ళు మూసుకొని పోయే వాళ్ళు కూడా ఉంటారు స్వామిని తలుచుకుంటూ. అంటే అవన్నీ గమనించి ఉంటారు. అప్పటి నుంచి కూడా గమనించి నాయన అలా మాట్లాడుకోవద్దండి. దేవతలందరూ ఇలా స్వామి గురించి, కొండల గురించి, ఆ యొక్క చరిత్ర గురించి, ఆయన యొక్క మహిమల గురించి చెప్పుకుంటూ ఉన్నారు అంటే మీరు కూడా ఆ కోణంలో ప్రయాణం చేయండి, ఆ కోణంలో తలుచుకోండి ఆ మధురానుభూతి. ఎందుకంటే సంవత్సరంలో ఒకసారి ఆ యాత్రకి వెళ్తే అక్కడ విసుకుంటాం మనం. ఎంతసేపు కూర్చోబెడతారబ్బా మనల్ని, ఏం గంటలు దర్శనం అని. దీన్ని పాజిటివ్గా ఆలోచించండి. అన్ని గంటలు ఆ కొండ మీద కూర్చునే అవకాశం దేవుడు ఇచ్చాడని ఎందుకు అనుకోము? పోనీ ఇక్కడికి వచ్చి ఏం పెద్ద వెలగబెట్టేదే మనం ఉంది. మనం వచ్చిన తర్వాత ఇక్కడ మూల ప్రపంచం ఆపుతున్నామా అది గమనించండి. ఒక్కరోజే కదా. పోనీ మనకేమన్నా అక్కడ ఇబ్బంది పెట్టారా? తినడానికి అన్ని ఇచ్చారు, తాగడానికి అన్ని ఇచ్చారు, కాలకృత్యాలకు అన్ని వ్యవహారాలు ఉన్నాయి, కూర్చోడమే కదా. అది అనుభవించాలి. పర్వాలేదు, నాకు ఇన్ని గంటలకు దర్శనం ఉంది అయినా ఇంకో 4 గంటల సేపు కూర్చోబెట్టాడంటే ఇక్కడ కూర్చోరా నాకు అవకాశం ఇచ్చాడు. ఈ ప్రదేశంలో ఆయన తిరిగిన ప్రదేశంలో, దేవతలు తిరిగిన ప్రదేశంలో నన్ను కూర్చోమని అవకాశం ఇచ్చాడు. సంతోషం. మిగతా సమయంలో తోసేస్తారేమో, ఇక్కడ కూర్చునే అవకాశం ఇచ్చారు, కూర్చుందాం. లైన్లో వెళ్ళేటప్పుడు తోసుకోకుండా వెళ్తాం. నీ సన్నిధిలో మేము నడుస్తున్నాం. ఒకప్పుడు నువ్వు తిరిగావు, నీ భార్యతో కలిసి ప్లేస్ లో తిరిగావు, నీ మామతో కలిసి తిరిగావు, నీ బావమడితో కలిసి తిరిగావు. నీ మామూలు భాషనే వాడుతున్నా. పద్మావద్దేవైనా, ఆకాశరాజైనా, తొండమాన్ చక్రవర్తి అయినా, ఇంకొకరైనా అందరూ వాళ్ళే కదా. వాళ్ళు అక్కడ తిరిగారు, మాట్లాడారు. అలాంటి ప్రదేశంలో నేను తిరుగుతున్నాను స్వామి, నాకు అవకాశం ఇచ్చావు, అది తృప్తిగా భావించుకోండి అని చెప్పి మనకు అంతర్గతంగా బోధిస్తున్నటువంటి దృశ్యం ఈ 15 శ్లోకాలతో ఈ రోజుకు స్వస్తి పలుకుతూ రేపటి రోజున మిగిలిన 14 శ్లోకాలు ఈ సుప్రభాతంలో పూర్తి చేసుకొని మిగిలిన 2 రోజుల్లో ఆ 3 తొందరగా అయిపోతాయి కొంచెం, ఎందుకంటే శ్లోకాలు చిన్నవి కాబట్టి చేసుకుందాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ వెంకటేశ్వరునికి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు.